విషయాలు మాతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్తలో రాయబడిన ఉపమానాలు 2 పార్టులుగా తండ్రి మేము ముగించుకున్నాం. 3వ భాగంలోకి మేము ప్రవేశిస్తున్నాం. ప్రభా తోడుండండి, కృప చూపించండి. రాస్తున్న పరీక్షల కొరకు మాత్రమే కాదు, మా జీవితంలో మేము ఎదుర్కొనే పరీక్షలు తండ్రి, వాటిలో మేము ఉత్తీర్ణులం అవడానికే, వాటిలో మేము మీ పక్షాన తండ్రి నిలబడడానికే, మీకు మహిమను తీసుకురావటానికి తండ్రి ఈ చదవబడుతున్నవి చెప్పబడుతున్నవి ఆ సందర్భాన్ని బట్టి మా వినికిడిలో ఫలింప చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మరికొన్ని విషయాలు ప్రభువా మీ లేఖనాల నుండి గ్రహించడానికి మేము వెళ్తున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయం మా యందు ఉంచమని తండ్రి, మీ కృప కాపుదల మాలో ఉంచి ముగింపు వరకు తండ్రి మీ మహిమార్థమే దీన్ని జరిగించుకోమని, మాతో కలవలసిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా చేర్చమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ, మనం అనుకున్నట్టుగా ఈరోజు మత్తయి సువార్తలో ఉపమానాల గురించి పూర్తి చేద్దాము అని అనుకున్నాం. మనం ఈరోజు గడిచిన 2 తరగతులలో, ఒకరోజు ఆదివారం వర్షిప్లోను, అలాగే లాస్ట్ మంగళవారం తరగతిలోనూ మనం ఉపమానాల గురించి మాట్లాడుకున్నాం. 2 పూర్తయినాయి. ఇది 3వ భాగం. ఉపమానాల గురించి ఇది 3వ భాగం. ఈ 2 భాగాలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఒకటేమో లైవ్లో ఉంది, ఒకటేమో మామూలు వీడియోల్లో కూడా మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వీటిని చూడండి. ఈ 3వ భాగంలో ఒక కంక్లూజను, మత్తయి సువార్తలో ఎన్ని ఉపమానాలు ఉన్నాయి, ఆ ఉపమానాలు మనకేం బోధిస్తున్నాయి. మొదటి వర్తమానంలో మీరు ఉన్నారు కదా, ప్రతిదీ మనకి మనం అన్వయించుకోవాలి. అందుకే దేవుడు జీవగ్రంథంలో వాటిని రాయించాడు. మనది కాదు అని అనుకుంటే ఎప్పటికీ మనలో పరివర్తన అన్నదే రాదు. కాబట్టి చెప్పే ప్రతి ఉపమానము, వింటున్న ప్రతి ఉపమానము మొదట ఎవరికే చెప్పే నాకు, తర్వాత మీకు. కాబట్టి దాన్ని అలా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మన జీవితంలో దేవుని వాక్యము ఫలింపులోకి రావడం మొదలవుతుంది. దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఈరోజు ఉన్న సమయాన్ని బట్టి కొన్ని ఉపమానాలు చూద్దాం. ఎన్నో అధ్యాయంతో ఉపమానాలు కనబడవని అనుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం తరువాత ఇక ఏ ఉపమానము మనకి కనపడదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఉపమానాలు అని అనుకున్నాం? 5వ అధ్యాయం నుండి, కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు ఉపమానాలు కనబడుతున్నాయి అని అనుకున్నాం. రైట్. ఎక్కడి వరకు గడిచిన 2 వారాలు 2 భాగాలు ఎక్కడి వరకు మనం ఆలోచించామని అంటే 13వ అధ్యాయం వరకు ఆలోచించాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వరకు ఆలోచించాం. మరలా వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ముందుకు వచ్చి మనం ఆలోచిద్దాం. 14వ అధ్యాయంలో ఏమైనా కనబడుతున్నాయా ఉపమానాలు? 13 వరకు ఆలోచించాం. ఎన్ని ఏంటి అన్నది చెబుతాను. 14వ అధ్యాయంలో ఎన్నో ఉపమానాలు కనబడుతున్నాయా? ఉన్నాయా? రాశారా? 14వ అధ్యాయంలో ఏమైనా ఉన్నాయా? రైట్. నాకైతే ఏం కనబడలేదు. మీకు ఏదైనా కనబడితే చెయ్యెత్తండి. ఇప్పుడే అయిపోయిన తర్వాత ఎత్తకండి, ఇప్పుడే చెయ్యెత్తండి. ఒకవేళ ఏదైనా ఇది మన ఉపమానంలో చేర్చచ్చని మీకు అనిపిస్తే. ఓకేనా? 15వ అధ్యాయానికి వెళ్దాం. 15వ అధ్యాయంలో నేరుగా పేతురు గారే ఓ మాటను మాట్లాడుతున్నారు. 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా. ఇంతకీ ఏంటి ఆ ఉపమానము అంటే 15వ అధ్యాయము 15వ వచనంలో ఉపమానము. చాలామంది దీన్ని ఉపమానంగా చేర్చలేదు. నేను చాలా వ్యాఖ్యానాలు చూశాను. ఉపమానాలు దేన్ని చేరుస్తారు, దేన్ని చేర్చరు, ఒకవేళ చేర్చితే దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని నేను చాలా ఇంచుమించు ఈ 15 రోజుల నుంచి చూస్తున్నాను. ఎవ్వరూ కూడా దీన్ని ఉపమానంలో చేర్చలేదండి. కానీ పేతురు గారు దీన్ని ఏమంటున్నాడో ఉపమానం అంటున్నాడు. కానీ మరి ఉపమానం అన్నప్పుడు చేర్చాలిగా, పెద్దలు లిస్టులో చేర్చాలి కదా. ఉపమానం అని చెప్తున్నప్పుడు చేర్చాలిగా. ఒకవేళ అది ఉపమానం కాదు అని అనుకుందాం, ప్రభువు ఖండించాలిగా. అది ఉపమానం అంటే ఏంట్రా, నోరుమయ్య అనాలిగా.
అనలేదు ఆయన, గద్దించలేదు ఆయన. అంటే ఉపమానము అని పేతురు గారు చెబుతున్నాడు కనుక ప్రభువారు గద్దించలేదు కనుక దాన్ని ఉపమానంగా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఏంటి సందర్భము అని అంటే చాలా విలువైన సందర్భాన్ని చెప్తున్నాడు అక్కడ. విషయం ఏంటనంటే 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనందరికీ తెలుసు, సమయం లేదు కనుక నేను 12 నుంచి చెప్తున్నాను. ఇదే టెస్ట్లో ఉపమానాన్ని చెప్తున్నాడు. 12 నుంచి అందరూ ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా, ఏ మాట విని అభ్యంతరపడ్డారటల్లో? 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనకు తెలుసు ఏ మాట విని అభ్యంతరపడ్డారటల్లో. ఓ పనికి మాలిన పారంపర్యాచారాన్ని తెచ్చిపెట్టారు. ఏంటది? అమ్మా నాన్ననే గాలికి వదిలేయండి, అమ్మా నాన్నకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, నీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని గాలికి వదిలేయండి, కార్బాను అని అనండి, దేవార్పితం అయిపోతుంది. అంటే నీ బాధ్యత, తల్లిదండ్రులు చూడాల్సిన నీ బాధ్యతని నువ్వు ఎప్పుడైతే కార్బాన్ అంటావో అది దేవార్పితం అవుతుంది కనుక ఇక నీ తల్లిదండ్రులకి నువ్వు రుణస్థుడువు కాదు. అర్థమైందా? ఒక పనికి మాలిన పారంపర్యాచారం తెచ్చారండి. తెచ్చి దాన్ని ప్రజల తల మీద రుద్దుతున్నారో కొంతమంది పాటిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు తెచ్చి ప్రజల మీద నెత్తి మీద పెట్టారు, కొంతమంది పాటిస్తున్నారు. జరుగుతుంది అక్కడ. జరుగుతున్నప్పుడు ప్రభు వచ్చి ఖండించాడు. అప్పుడు ఖండించినందుకు అటాల్లో సరి చేసుకోవడం మానేసి అభ్యంతరపడి వీళ్ళ మీద శిష్యుల దగ్గర ఏదో అని ఉంటారు, అభ్యంతరపడ్డారట. అప్పుడప్పుడు చూడండి, మనం ప్రసంగాలు చెప్తున్నప్పుడు నా గురించే చెప్పాడని మనం పక్కోళ్ళకి చెప్తుంటాం, సరి చేసుకోం. నా గురించే చెప్తున్నాడని పక్కోళ్ళకి చెప్తూ ఉంటాం, నా మీద కౌంటర్లు వేసేస్తున్నాడని పక్కోళ్ళకి చెప్తూ ఉంటాం. శాస్త్రులు కూడా అంతే ఆ సిచ్యువేషన్లో, ఆ పరిచయులు కూడా అంతే, నా మీద రా కౌంటర్లు వేస్తున్నాడా అని శిష్యుల చెవులు కోరుకుండొచ్చు. అందుకే ప్రభు దగ్గరికి వార్త వచ్చింది అంటున్నారు, వాళ్ళు అభ్యంతర పడ్డారని నీకు తెలుసా అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు అభ్యంతర పడితే పడ్డారులే కానీ అని ప్రభు దీన్ని మొదలుపెట్టాడు. చూడండి ఏమని మొదలుపెట్టాడు? ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడిపోతుంది, వారి జోలికి వెళ్ళకండి మీరు, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. అది అక్కడ టెస్ట్. గుడ్డివారు ఎవరు? ధర్మశాస్త్రంలో చెప్పిన ఆజ్ఞల్ని మూసేసి కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా అప్పటికి వాళ్ళకున్న చట్టం, ధర్మశాస్త్రం, దాంట్లో ఉన్న ప్రధానమైన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది, తల్లిదండ్రుల్ని సన్మానించండి. అది ఒక ఆజ్ఞలకే. దాన్ని ఏం చేశారు వీళ్ళు? దాన్ని పూర్తిగా తీసేశారు వీళ్ళు, పూర్తిగా దాని రూపాన్ని మార్చేశారు వీళ్ళు. మార్చేసి గుడ్డివాళ్ళైపోయి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి గుడ్డివాళ్ళైపోయి వెళ్తున్నారు. ఎవరో? నాడున్న టీచర్స్, నాడున్న పాస్టర్స్. అలాంటి వారిని గుడ్డిగా వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో? కొంతమంది మనలాంటి అంధ విశ్వాసులు. ఇప్పుడు వీడు గుడ్డివాడే, చెప్పండి, వీడు గుడ్డివాడే. ఇప్పుడు వాడి దగ్గర ధర్మశాస్త్రంలో లేదు, మార్చి చెప్తున్నాడు అనుకో, వీడు అడగాలి కదా, ఇదేంటండి, లేకపోతే పలానా ఆయన ఇలా చెప్తున్నాడో అని అడగాలి కదా, పలానా చోట ఇలా ఉంది అని అడగాలి కదా. 10 ఆజ్ఞలను అందరికీ కొట్టిన పిండి కదా. ప్రతి యూదుడికి మనం సండే స్కూల్ పిల్లలకి ఆత్మఫలాలు నేర్పినట్టుగా నేర్పుతాం కదా, 9 ఆత్మఫలాలు సండే స్కూల్ పిల్లలకి. అలాగా 10 ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి కంటద వచ్చిన వాళ్ళకి కంటద చెప్పాలి వాళ్ళు. 10 ఆజ్ఞలు శిలాశాసనం వాళ్ళకి. తెలియని వాడు ఉండడు కదా. మరి ధర్మశాస్త్రంలో అది ఆజ్ఞగా ఉంది కదా తల్లిదండ్రులను సన్మానించాలని. వాళ్ళేమో గుడ్డి వాళ్ళు అయిపోయారు చెప్పేవాళ్ళు. మరి పాటించే వీడికైనా బుద్ధి ఉండాలి కదా. అర్థమవుతుందా? పాటించే వీడికైనా బుద్ధి ఉండాలి కదా. ఇదేంటండి 5వదా? ధర్మశాస్త్రంలో అదే 5వది అనుకుంటా, ప్రధానమైనది. మరి అమ్మా నాన్నని సన్మానించమని దేవుడు చెప్తుంటే మీరేంటి కార్బాన్ అనమంటున్నారు అని వీళ్ళు అడగాలి కదా. అడగట్లేదు, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ప్రశ్నించకుండా ఫాలో అవుతూ వాడేదో చెప్పాడని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా వెళ్ళిపోతున్న టైంలో ప్రభువారు వీళ్ళకి చెప్తున్నాడు అనమాట, వాళ్ళు అభ్యంతర పడ్డారని మీరేమీ అభ్యంతర పడకండ్రా, గుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరు ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. ఇక్కడ గుడ్డివాడు ఎవడు? నడిపిస్తున్న పరిసయుడు శాస్త్రి. ఇక్కడ గుడ్డివాడు ఎవడు?
ధర్మశాస్త్రంలో శిలాశాసనం మీద రాసిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని వాళ్ళు పక్కకు పెట్టి గుడ్డిగా దేవుడు ఒప్పుకుంటాడులే అన్నట్టుగా వాళ్ళ సొంత చట్టాన్ని ఫాలో అవుతున్న అంధ విశ్వాసుల సమూహం. కాబట్టి గుడ్డివాడు గుడ్డివాడు ఇద్దరు గుడ్డివారే. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారట? గుంట, అంటే భయంకరమైన గుంట. అంటే అక్కడ ఎందులోకి పోతున్నారు? కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు. అప్పుడు ఈ ఉపమాన భావం ఏంటి అని పేతురు అడిగినప్పుడు, మీకు కూడా తెలియదా, మీరు ఎంత అవివేకులయ్యారా అని మాట్లాడుతూ 17వ వచనంలో, నోట్లోకి పోయేదంతా కడుపులో పడి బహిర్భూమిలో విడవబడుతుంది, నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి పడుతుంది, ఇవే మనుషుని అపవిత్రపరచునని ఇవన్నీ మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఇవే మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు కడుగు కొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. ఇవన్నీ పైన 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమించున్నారు. అర్థమైందా? ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు కనుక ఎండింగ్లో అదే చెప్తున్నాడు. దేన్ని చూడాలి అని అంటే, హృదయాన్ని చూడండి. దేవుడు హృదయాన్ని చూస్తాడో, హృదయాన్ని చూడకుండా పైన పారంపర్యాచారాలు మీరు చేసుకుంటూ పోతే గుడ్డివారు అవుతున్నారు, నడిపించేవారిని కూడా గుడ్డిగా మిమ్మల్ని వెంబడించేలా చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే, ఒకవేళ మిమ్మల్ని నడిపించేవారు ఈరోజు మేమున్నాం గనుక, మేము గనక గుడ్డివాళ్ళం అయిపోతే మీరు మాతో గుడ్డివాళ్ళుగా వస్తే ప్రమాదం ఏంటి చెప్పండి? మేము వెళ్ళిపోయే గుంతలోకే మీరు వచ్చేస్తారు. ఇప్పుడు మీరేం చేయాలి? మేము గుడ్డోళ్ళం అయిపోతే మీరేం చేయాలి? గుడ్డి వాళ్ళు అవ్వాల్సిన పని లేదు. మేము గుడ్డి వాళ్ళం అయిపోతే మా కళ్ళు తెరిపించడానికే చెప్పాలి. మా కళ్ళు తెరుచుకుంటే ఉంటాం మంచిగా, మా కళ్ళు తెరుచుకుంటే సరి చేసుకుంటాం. కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోండి, అప్పుడేమైపోద్ది? గుడ్డివాడి వెనక తిరగాల్సిన పని లేదు. అర్థమైందా? కొంతమంది ఈరోజు సేవకులు చాలామంది అలా గుడ్డోళ్ళుగానే పోతున్నారు. విశ్వాసులు చెబుతున్న వాళ్ళకి గుడ్డి వాళ్ళుగానే పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ గుడ్డివాడిని నువ్వు వెంబడించాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే గుడ్డివాడిని వెంబడిస్తే ఏమవుతుంది? నువ్వు గుడ్డివాడు వావుకో. నీ కళ్ళు తెరవబడితే నువ్వు గుడ్డివాడు వావుకో. నీ కళ్ళు తెరవబడి నువ్వేం చేయాలి? వాడు గొంతులోకి పోతున్నాడు కాబట్టి చెప్పు. ఒప్పుకుంటాడా? సరి చేసుకుంటాడా? పక్కకు వస్తాడో? ఒప్పుకోడా? ఇల్లాడు పడిపోతాడో? నువ్వు వాడి వెనక పడాల్సిన పని లేదు. కాబట్టి ఫాలో అవుతే గుడ్డివాడిని మొదట గుడ్డివాళ్ళగానే మనం కూడా గుడ్డివాళ్ళం అయిపోతాం అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి. లేదా మన మనోనేత్రం వెలిగింపబడితే కనుక ప్రశ్నించాలి, సరి చెయ్యాలి ఎదుటి వ్యక్తిని, లేదా వాడితో పాటు మనం కూడా పడిపోతాం. అందుకే ఈ ఉపమానం మనకి ఏం బోధిస్తుంది అని అంటే, ముందు గుడ్డివాడుగా ఉన్నానా, మనోనేత్రాలు నాకు వెలుగున్నాయా? ప్రశ్నది. మన మనోనేత్రాలు వెలుగున్నాయా, గుడ్డివాళ్ళం అయిపోయామా? చెప్పండి. గుడ్డివాళ్ళం అయిపోయామా, మన మనోనేత్రాలు వెలుగుతున్నాయా? ఒకటే గుర్తు, వెలుగుతున్నాయి అంటానికి గుర్తు ఏంటి అని అంటే, నేను చెప్పింది అలా ఉందా లేదా అని మీరు ఎక్కడ చూసుకోవాలి? వాక్యంలో చూసుకోవాలి. అలా చూసుకున్నంతసేపు మీరు గుడ్డివాళ్ళు అవ్వరు. దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును వెలుగు. కాబట్టి మీరు చూసుకున్నంతసేపు గుడ్డివాళ్ళు అవ్వరు. మీరు ఎప్పుడైతే దాన్ని పక్కన పెడతారో చెప్పండి, ఈ గుడ్డోడు వెనకాల ఏమైపోతారో వచ్చేస్తారు. అది చాలా చాలా ప్రమాదం. అందుకే ఒకవేళ నేను పొరపాటుగా చెప్పినా, నేను తప్పుగా చెప్పినా, నాతో పాటు ఎవరైతే మీ ముందు బోధిస్తున్నారో వాళ్ళు తప్పుగా చెప్పినా, మనం మాత్రం గుడ్డివాళ్ళంగానే ఉండాలి అని బైబిల్ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పట్లేదు. కాబట్టి ప్రభు సీరియస్గానే వాళ్ళకి చెప్పాడు. 15వ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఈ ఉపమానం మనకి ఆ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 16వ అధ్యాయానికి వద్దాం. 16వ అధ్యాయము. 16వ అధ్యాయంలో మనకి ఏమైనా కనబడుతున్నాయా? 16వ అధ్యాయంలో ఏమైనా కనబడుతున్నాయా? ఇది 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అప్పుడు శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. అప్పుడు యేసు, చూచుకోండి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. దీనిని ఉపమానంగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. ఎలా చెప్పచ్చు అంటే,
ఆల్రెడీ ఇదే పులిసిన పిండిని 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. దేనికి తీసుకున్నారు అక్కడ? చెప్పండి, దేనికి తీసుకున్నారు అక్కడ? 13వ అధ్యాయంలో దేనికి తీసుకున్నారు పులిసిన పిండిని? పరలోక రాజ్యము ఎలా విస్తరిస్తుందో దాన్ని తెలియచెప్పడానికే 3 కుంచాల పిండి. చదవండి మరలాది 13వ అధ్యాయంలో ఆ మాట చదవండి. వచ్చును 33. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము దేన్ని పోలి ఉన్నదట? పుల్లని పిండిని పెట్టిన, పుల్లని పిండిని, కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఏంటిది? పరలోక రాజ్యము ఒక స్త్రీని తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి. పుల్లని పిండి అంటే 2 అర్థాలు ఉన్నాయి. పుల్లగా లేదనా, పుల్లుగా ఉందనా? అంతే కదా. పుల్లని అని అంటే 2 అర్థాలు వస్తాయి. పుల్లని అని అంటే లేదనా, పుల్లుగా ఉందనా? అక్కడ ఏం కనబడుతుంది మనకి? మళ్ళా చదవండి 33వ వచనంలో. పరలోక రాజ్యమట ఒక స్త్రీ తీసుకుని పిండి అంతా పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి. చెప్పండి, ఏమైంది? పులిసిందా, పుల్లందా? అది ఖచ్చితంగా పులిసిందే, అందులో ఎలాంటి డౌటు లేదు. పులిసిన దాని గురించే చెప్తున్నాడు. పులిసిన దాని గురించే మాట్లాడుతున్నాడు. అయితే మరి అక్కడ తీసుకున్నాడు ఎక్కడ? 16వ అధ్యాయంలో 2 మంచిగా తీసుకున్నాడా? 16వ అధ్యాయంలోనేమో పులిసిన పిండి అంటే శాస్త్రుల పరిసయ్యుల దుర్బోధ అంటున్నాడు. మరి 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము అంటే సంఘము గురించి తీసుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఒకటే పదార్థము కదా, ఒకటే పదార్థం, పులిసిన పిండే. అక్కడ పులిసిన పిండే, ఇక్కడ పులిసిన పిండే. అయితే మరి ఒకటేమో మంచికి అన్నట్టుగా పరలోక రాజ్యము మంచిది కదా, సంఘం అంటే మంచిది. ఇక్కడేమో దుర్బోధ. మరి ఒకే పదార్థాన్ని రెండిటిగా ఎలా తీసుకున్నాడు? నా ప్రశ్న అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ మనకి చూస్తే, పైన చూస్తే మనకు అలాగ అర్థమవుద్ది. నిజమే కదా, పరలోక రాజ్యం ఏమో మంచిది కదా, దాన్ని పులిసిన పిండితో పోల్చాడు. ఇక్కడ శాస్త్రులు పరిశీలు దుర్బోధ చెడ్డది కదా, దీన్ని పులిసిన పిండితో పోల్చాడు అని అంటే, అక్కడ ఆయన పులిసిన పిండిని ఎందుకు తీసుకుంటున్నాడు అని అంటే విస్తరణ గురించి చెబుతున్నాడు. పరలోక రాజ్యం ఎలాగైతే విస్తరిస్తుందో అక్కడ పులిసిన పిండి గుణం అర్థమైందా? గుణాన్ని చెబుతున్నాడు. పులిసిన పిండి గుణం. దేవుని రాజ్యం విస్తరిస్తుందే. పులిసిన పిండి చూడండి ఎలా విస్తరిస్తుంది. అది చిన్ని ముద్ద పెద్ద ముద్దలో పెడితే ఏం చేస్తుంది? అది చిన్ని ముద్ద పెద్ద ముద్ద అంతా చేస్తుందా, చేయదా? ఎలా చేస్తుంది? వెంటనే చేస్తుందా? క్రమంగా టైం తీసుకుంటూ నైటు పెడితే ఉదయానికి చేస్తుందా? ఎప్పటికి చేస్తుంది చెప్పండి? వెంటనే అయిపోద్దా? పెట్టగానే అయిపోద్దా? ఎప్పుడు పాలు తోడేసినప్పుడు పాలు చూడండి వెంటనే గట్టిపడవు. 6 గంటల తర్వాత, 7 గంటల తర్వాత, 8 గంటల తర్వాత ఎలా అయితే పాలు తోడుకుంటాయో సేమ్ ఒక పెద్ద ముద్దలో ఒక చిన్న పులిసిన పిండి పెడితే ఏమవుతుంది? అది క్రమం అది ముద్దంతా అవుతుందా? అవుదా? ఖచ్చితంగా అయిపోద్ది. ఇంక ఇందులో తిరిగి ఉండదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అయిపోద్ది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా అయిపోద్ది, ఎక్కడ పెట్టినా అయిపోద్ది. అందులోకి పులుపు రాకుండా ఉండడమే ముందుగా జాగ్రత్త పడాలి. ఒక్క పులుపు వచ్చిందా ఏమైపోద్ది?
చెప్పండి, అర్థమవుతుందా లేదు నా మాటలు? ఉపమానాలు అంటే ఏంటి? పోలికలే కదా. ఇప్పుడు వీటికి కూడా మీరు రెస్పాన్స్ అవ్వకపోతే, కాబట్టి ఇక్కడ ఆలోచించండి. పరలోక రాజ్యం అనే ఒక మంచి విషయాన్ని పులిసిన పిండితో చెప్తున్నాడు. శాస్త్రులు పరిచయల దుర్బోధన కూడా పులిసిన పిండితోనే చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే వస్తువుని, ఒకే పదార్థాన్ని మంచికి చెడుకు వాడుతున్నాడు అని అంటే అక్కడ ఆ పదార్థంలో ఉన్న గుణాన్ని మాత్రమే ఆయన తీసుకుంటున్నాడు. ఏంటి ఆ పదార్థంలో ఉన్న గుణం? విస్తరించే గుణం. విస్తరించే గుణం. పరలోక రాజ్యము అలా విస్తరిస్తుంది అన్నదే అక్కడ సందర్భము. శాస్త్రులు పరిచయల దుర్బోధ అన్నది కూడా ఏమవుద్ది? అలా విస్తరిస్తుంది అన్నది కూడా అక్కడ చెప్పబడుతున్న గుణం. పులిసిన పిండి గుణాన్ని తీసుకోవాలి మనం. అర్థమైందా? ఆ గుణం దేనికైనా వర్తిస్తుంది కదా. అది ఎంత గుణమో. అందుకే అంటాడు, పామును చూడండి, పాము ఉందే, పాము సాతానికి చెప్పబడింది కదా. అదే పామును ఏమంటున్నాడు దాని గుణాన్ని బట్టి? పాముల వలె యుక్తి కలిగిన వారే ఉండండి అన్నాడు. పాముకున్న యుక్తి ఏంటి? దెబ్బకి దొరకదు పాము. ఎక్కడ కన్నం ఉంటే అందులోకి పోద్ది, దెబ్బకు దొరకదు. అది అలా తప్పించుకుంటుంది పాము. దానికి యుక్తి ఉంది. పాము మరి సాతాన్తో పోల్చాడు కదా. పాముని చూడమన్నాడు, పాము కొన్ని యుక్తి అన్నాడు. గుణం అక్కడ. అంటే దాని క్యారెక్టర్లోకి వెళ్ళిపోమని కాదు, తప్పించుకోవడంలో దాని గుణాన్ని చూడమన్నాడు. తప్పించుకోవడంలో అట్ ద సేమ్ టైం పక్కనే పావురాన్ని పెట్టాడు, నిష్కపటత కలిగిన వారే ఉండండి అంటాడు. సో ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాడు అంటే దాని గుణాన్ని చూడమంటున్నాడో, దాని గుణాన్నే పరలోక రాజ్యంలో ఉన్న దానికి చెప్పాడు. అలాగే దాని గుణాన్నే శాస్త్రులు పరిచయల బోధకు కూడా చెప్పాడు. ఇప్పుడు దీన్ని కూడా మనం 16వ అధ్యాయంలో పెద్దలు ఎవరూ కూడా దాన్ని చేర్చలేదు. 16వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చేర్చగలిగితే, 16వ అధ్యాయం 6వ వచనం మనం చేర్చగలిగితే మనకి ఇది కూడా ఒక మంచి పాఠాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. 16వ అధ్యాయం 6వ వచనంలో మరలా ఇది కూడా దుర్బోధే కనుక, సంఘములో చిన్నది దుర్బోధ ఉంటే సంఘం అంతా ఏమైపోద్ది? చెప్పండి. చిన్నది దుర్బోధ ఉంటే అదట మెల్లమెల్లగా ఏమైపోద్ది? చిన్నది ఉంటే గుర్తుపెట్టుకోండి. అందుకే నేను నెత్తి నోరు కొట్టుకుంటాను దుర్బోధ విషయంలో. బోధ దగ్గరకు వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండాలి. అది పర్ఫెక్ట్గా లేకపోతే దాని గుణం అది. ఆయన నేను పోల్చింది కాదు, అది ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువు వారే చెప్తున్నారు. సగం బాగుండి సగం బాగోకపోయినా పర్లేదులేండి అనుకోవడానికి వీలు లేదండి. కొంచెం బాగుండి, 10% బాగుండి 90%, 10% బాగోకుండా 90% బాగున్నా పులిసిన పిండి ప్రమాదమా కాదా? 1% బాగోకుండా 99 బాగున్నా ఆ 1% ప్రమాదమా కాదా? కాబట్టి సిద్ధాంతం, బోధ ఎప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడు ఎలా ఉండాలి? పులిసిపోకుండా ఉండాలి, పాడైపోకుండా ఉండాలి. అది పాడైపోతే క్రమేణా అది ఏమైపోద్ది? 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఆ పాడైపోయిన ఆ చిన్ని ముద్ద తర్వాత ఏం చేస్తుంది? ఉన్నదాన్ని మొత్తం అంతా ఆక్రమిస్తుంది. అది దానికి ఉన్న స్వభావం, దానికి ఉన్న నేచర్. అది దేవుడే నేరుగా చెప్పాడు, దానికి ఉన్న నేచర్ అది. అందుకే నెత్తి నోరు బోధ విషయంలో ఒకే బోధ ఉండాలి. ఎందుకు చెప్తాం? నాది నేను లేదా వేరొకరు చెప్పుకుంటే అదేమైపోద్ది? ఇద్దరిదే ఒకటి అవ్వలేనప్పుడు ఏంటి? మా ఇద్దరిలో ఒకటిదే సత్యం అవుద్ది కదా. అంతే కదా. ఇప్పుడు తమ్ముడు తిమోతి నేను చెప్తున్నాను అనుకోండి, నేను చెప్పింది తిమోతి వేరేగా చెప్తున్నాడు అనుకోండి, తమ్ముడిదైనా రైట్ అవ్వాలి, నాదైనా రైట్ అవ్వాలి. రెండు సత్యాలు ఉండవు కదా. అంతేనా కదా? రెండు సత్యాలు ఉండవు. కాబట్టి ఒకటే సత్యం. ఆ ఒక్క సత్యము సంఘంలో ఉండాలి. సత్యము కానిది ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. అది పులిసిన పిండి. మనం దాన్ని నాకు ఆ పిండి అయినా పర్లేదండి, నాకు ఈ పిండి అయినా పర్లేదండి, నా దగ్గర అప్పడాల కర్ర ఉందండి నేను వేసేసుకుంటానండి అంటున్నాం. తీరిపోద్ది మనకి. అర్థమైందా? ఇప్పుడు బాగానే ఉంటుంది అప్పడాల కర్ర నలుపుకోవడానికి, ఆ తర్వాత రక్షణ పోద్ది. అందుకే బోధ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదండి బోధ విషయంలో. అందుకే 1కి 10 సార్లు చూసుకోవాలి. నేను తప్పు చెప్పేస్తున్నానా, మిమ్మల్ని తప్పుగా నడిపిస్తున్నానా, అది సరిచేసుకోవాలి వెంటనే. నిజంగా అనిపిస్తే వెంటనే ఏం చేయాలి? సరిచేసేసుకోవాలి. మొండి పట్టుదల, నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఇంక తిరుగులేదు, ఇది ఉండకూడదు. ఎందుకనంటే ఆ జాగ్రత్త లేకపోతే నిజంగా అదే. అంటే నేను చెప్పిందే రైట్ అని నేను పట్టుబట్టు కూర్చున్నాను అనుకోండి,
తర్వాత నేను మార్చుకోవాలంటే నాకు నా ఈగో అడ్డు వస్తుందా అడ్డు రాదా? నా ఈగో నాకు అడ్డు వస్తుంది కదా. అప్పుడు మీలో ఎంతమంది వచ్చినా నేనేం చేస్తాను, దీన్ని మళ్ళీ మార్చి మీకు కహానీలు చెప్పడం మొదలు పెడతాను. అందుకే మొట్టమొదటిగానే మనకి ఆ స్వభావం, ఆ నేచర్ని సంతరించుకున్నాం అనుకో, ఎస్ నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు కనుక, పూర్తిగా దీని మీద నాకు ఇంకా నాలెడ్జ్ లేదు కనుక నాకు ఇలా అనిపిస్తుంది, మీకు కూడా ఎలా అనిపిస్తుందా అన్న ఈ మోటోతో మనం వెళ్ళడం మంచిది. 99% రేపొద్దున్న తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇదే అన్నాం అనుకోండి, రేపొద్దున్న ఏమైపోతుంది, మరలా దాన్ని అంత మార్చుకోవడానికి ఏమైపోద్ది, నువ్వు ఎప్పుడైతే తొడగొట్టావో నీకెంత ఒక 1000 మంది వచ్చేస్తారు ఆల్రెడీ. వాళ్ళ వాక్యం చూడరు, తొడను చూసి వచ్చిన వాళ్ళు బ్యాచ్ అంతా అది. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, ఎవరో నువ్వు సరి చేసుకున్నా వాళ్ళు ఒప్పుకోరు, అంతేనా కదా. కాబట్టి అంత ప్రమాదంలో పడిపోతాం. బోధ దగ్గర నిత్య విద్యార్థిగా ఉండడం చాలా చాలా ఉత్తమం. అలాగని గుడ్డిగా వెళ్ళకూడదు. ఈరోజు బోల్డ్ వచ్చినాయి మనకి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాక్సిమం మనం చెప్పేదే ద బెస్ట్. అయినా కూడా ఆ డౌట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఎక్కడైనా మనం ఓవర్లుక్లో విడిచిపెట్టేస్తున్నామా, సరి చేసుకోవాల్సి ఉంటే ఆ మనసును కూడా మనం కలిగి ముందుకెళ్తే, మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా అనుభవజ్ఞులు ఒకవేళ ఎప్పుడైనా చెప్పారనుకోండి, నిజమే కదా, నేను అలా మాట్లాడాను కదా, అది తప్పేమో అన్న మనసు మనకి ఉండాలి స్వీకరించడానికి, సరి చేసుకోవడానికి. కాబట్టి 16వ అధ్యాయము 15వ అధ్యాయము దగ్గరగానే మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి ఎవరు వీటిని ఉపమానాలుగా చేర్చలేదు, కానీ చేర్చినా తప్పులేదు. అయితే వీటిని ఎలా మనం తీసుకోవాలి, ఈ ఉపమానాలను ఎలా తీసుకోవాలో చెప్తాను నేను. 16వ అధ్యాయము ఇంకేమైనా కనబడుతున్నాయా చూడండి. 16వ అధ్యాయంలో ఇంకేమైనా కనబడుతున్నాయా? రైట్. 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఇంకేమైనా కనబడుతున్నాయా? నాకేం కనబడలేదు, అందుకే త్వరగా వెళ్ళిపోదాం. 17వ అధ్యాయంలో అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడ్ల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో. ఆవగింజ, నిజమే, ఆవగింజంత అదేంటిది విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? అది కూడా ఖచ్చితంగా ఉపమానంగా తీసుకోవచ్చు. రాద్దాం, దాన్ని కూడా రాయండి. 17వ అధ్యాయము ఎన్నో వచనం అది? 17:21. 17:21లో ఆవగింజ అంత విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? అంత చిన్నది ఉంటే సరిపోద్దనా? ఆవగింజ అంత విశ్వాసం అంటే దాని అర్థం అంత చిన్నది ఉంటే సరిపోద్దా? ఆవగింజ అసలు కంటికి కనబడద్దా? అక్కడ ఏమంటున్నాడు? అందుకని మీ అల్ప విశ్వాసము చేతనే, విశ్వాసం ఉంది, కానీ ఎలా ఉంది విశ్వాసం? అల్పంగా ఉంది. పోల్చిందే అల్పం అంటే తక్కువ అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఆవగింజ అంత విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? మరలా ఆవగింజ అల్పమా అధికమా? ఆవగింజ అల్పమైందా అధికమైందా? మీకు పుచ్చకాయ అంత విశ్వాసం ఉంటే అది అధికమైన విశ్వాసంగా చెప్పచ్చు. ఆల్రెడీ వాళ్ళకి ఆవగింజ అంతే ఉంది. అల్ప విశ్వాసం అంటే అవిశ్వాసం అనట్లేదు అక్కడ. అవిశ్వాసం అంటే లేనట్టు, అస్సలు లేనట్టు. అల్ప విశ్వాసం అంటే కొంత ఉంది, కొంత లేదు, అంతే కదా. ఇప్పుడు మరలా అల్ప విశ్వాసులకి ఏది చెప్తున్నాడు ఆయన? ఆవగింజ అంత చెప్తున్నాడు. ఆవగింజ అల్పమైందా అధికమైందా? మరలా అల్పమైందాన్ని ఎందుకు పోలుస్తున్నాడో అంటే దాని అర్థం ఏంటనంటే, ఆవగింజ 13వ అధ్యాయంలో ఆవగింజ ఉపమానాన్ని ఆయన చెప్పినప్పుడు ఆవగింజ చిన్నదే కానీ ఆవగింజ చెట్టు అయింది, వృక్షమైంది, ఆ మొక్క అయింది, దాని మీద ఏమున్నాయట? పక్షులు వాళ్తున్నాయి. దాని అర్థం ఏంటి అని అంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే విస్తరించే విశ్వాసమై ఉండాలి. ఆవగింజ అంత విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? విస్తరించేదై ఉండాలి. రోజుకి ఏమవ్వాలి? విశ్వాసం వృద్ధి చెందే విశ్వాసమై ఉండాలి. అంటే దినదినము వృద్ధి చెందే విశ్వాసం ఉంటే అప్పుడు ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడ కదలాలి అని అంటే అప్పుడు కదులుతుంది. అప్పుడు మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, విశ్వాసంలో నిలకడ ఉండాలి, విశ్వాసం వృద్ధి చెందుతూ ఉండాలి. ఆ మాటకే అర్థం అది. దాన్ని కూడా మనము
తీసుకోవచ్చు. 17వ అధ్యాయంలో ఇంకా ఏమన్నా కనబడుతున్నాయంటే, ఇంకా ఏమైనా కనబడుతున్నాయి 17 అధ్యాయంలో? భూరాజులు, సొంకపు పన్ను పోల్చి చెప్తున్నాడు చూడండి 25వ వచనంలో. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతిని ఎత్తి, సీమోనా నీకేం తోస్తుంది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అది పోలిక, వాస్తవమా? సిచ్యువేషన్ జరుగుతున్నదా పోల్చి చెప్తున్నాడు? ఆల్రెడీ జరుగుతున్నదే, అది జరుగుతున్నదే, పోల్చి కాదు అది. ఎందుకనంటే వాస్తవానికి అక్కడ ప్రభుత్వాలు చేస్తున్న దాన్నే చెబుతున్నాడు అక్కడ. సో దాన్ని పోలిక అనడానికి వీలు లేదు, ఉపమానంగా తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి 17వ అధ్యాయంలో మనకి ఒకటి కనబడుతుంది. ఇక 18వ అధ్యాయానికి వచ్చేద్దాం. 18వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఏది 18:21 ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడే. 18 నేను ఇంకా ఇందులోనే ఉన్నా, మొదటి 10 వచనాల్లోనే ఉన్నాను నేను ఇంకా. ఎందుకనంటే ఆల్రెడీ 18 నుంచి 11 నుంచి 14 వచనాలు ఉపమానం. అది ఇందాక మొదటి వర్తమానంలో మనం విన్నాం కదా, సహోదరి చెప్పింది. 18 నుంచి 11 నుంచి 14 వచనాల్లో ఒక ఉపమానం కనబడుతుంది. అది ఖచ్చితంగా అది ఉపమానం. అది ఇంకా ముందుకి చూడండి. 6వ వచనం, నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపు వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినా కాగా నీ చెయ్యి నీ పాదమునైనను నీ చెయ్యినైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నరికి నీ వద్ద నుండి పారే. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయట కంటే కుంటివాడవు గాను అంగవిహీనుడు గాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, అంటే ఇదంతా మాట్లాడుతున్నాడు కదా, ఇది ఉపమానమా వాస్తవం చెప్తున్నాడా? గద్దిస్తున్నాడా? గద్దింపు, ఉపమానం కాదు అది, పోలిక కాదు అది, గద్దిస్తున్నాడు. సో దాన్ని మనం గద్దింపుగా తీసుకోవాలి తప్ప పోలికగా తీసుకోవడానికి లేదు. రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక 11వ వచనానికి వచ్చేద్దాం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, ఇది పోలిక. 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించునంత కంటే దాన్ని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. పోల్చి చెప్తున్నాడు. ఒక గొర్రెల కాపరి తన మనస్తత్వం ఎలా ఉంటుందనంటే, 100 గొర్రెల్లోంచి ఒక గొర్రె పోతే 99 గొర్రెల్ని విడిచిపెట్టేసి ఆ వెళ్ళిపోయిన గొర్రె మీదే చెప్పండి మనసు ఉంటుంది. అంతేనే కదా? 99 ఉన్నాయి కదా అని అనుకుంటాడా? వెళ్ళిపోయిన దాని మీద ఆలోచిస్తాడా? కదా. దొబ్బేసినాడు అనుకోండి, మన దొబ్బేసినాడు అనుకోండి, పోతే పోయింది అనుకుంటాడు. కానీ కాపరి అతను దొబ్బినవాడు కాదు, యజమాని దానికి. కాపరి అని అంటే చిన్నప్పటి నుంచి చేతుల మీద పెంచి దానికి మంచి చెడ్డ చూసి 2-3 ఉన్న దగ్గర నుంచి మందను 100 చేసుకున్నాడంటే ఆ మనిషికి ఆ బాధ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. అందుకే 99 విడిచిపెట్టి పోయిన దాన్ని వెతకడానికి వెళ్తాడు. ఆ వెతికింది దొరికిన తర్వాత ఉంటుంది చూడండి, ఆడికి ఇంకో 100 దొరికినట్టు ఉంటాయి. అంతేనా? అది మనసు, కాపరి మనసు. అది సేమ్ దేవుడు కూడా అదే అంటున్నాడు. అలాగా తప్పిపోయిన వాడు ఒక్కడు మరలా దొరికితే ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడండి అక్కడ? అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అభ్యంతరాలు పెడుతున్నారు, రానివ్వకుండా అంటున్నారు, ప్రభు దగ్గరికి తీసుకురావద్దు అంటున్నారు. ఎవరో? శిష్యులు. అర్థమైందా? అబ్బాయి మీరు రాకండే ఇలాగా అభ్యంతరం పెడుతుంటే అభ్యంతరాలు వస్తే శ్రమలు వస్తాయని చెప్పి దేవుని మనసును అక్కడ చెబుతున్నాడు. కాబట్టి దేవునికి ప్రతి ఆత్మ చెప్పండి విలువైనదే. దేవునికి ప్రతి ఆత్మ బాధను కలిగించేదే. లెక్కలో నుంచి అవతలకు పోతే దేవునికి, మందలో నుంచి అవతలకు పోతే దేవునికి బాధే. అందుకే ప్రాణమున్న ప్రతి జీవి, మానవులు, ప్రాణమున్న ప్రతి ఒక్కరూ
డబ్బు ఉందా, అక్కడ అందం ఉందా, స్టేటస్ ఉందా, ఇది కాదు. ప్రాణమున్న ప్రతి ఆత్మ దేవునికి విలువైందేనండి. అందుకే మనం మనుషుల్ని ఎలా చూడాలి అని అంటే, ప్రాణం ఉంటే వాడు సువార్తకి, మనం చెప్పాను కదా సండే, ప్రాణం ఉంటే వాడు సువార్తకి చెప్పడానికే అర్హుడే. ప్రాణం ఉంటే వాడు అర్హుడేనండి. వాడు ఎలాంటి స్టేటస్ ఉన్నా స్టేటస్ని మనం చూడకూడదు. వాడు ఎవరు అని అంటే, దేవునికి దూరంగా ఉన్నట్టే మందలో నుండి తప్పిపోయిన వాడే. కాబట్టి వాడిని మరలా మందలోకి తెస్తే దేవునికి చాలా చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి ఎవ్వరికి మనం అభ్యంతరం అవ్వకూడదు. ప్రభువుకి, దేవునికి, ఆ మనిషికి మనం అభ్యంతరం అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. మనం అభ్యంతరం అయితే మనల్ని బట్టి వాడు పోతే పక్కకే. ఎక్కడి నుంచి? మందలో నుంచి. మనల్ని బట్టి కనుక మందలో నుంచి పోతే, జాగ్రత్తగా వినండి, మనల్ని బట్టి మందలో నుంచి పోతే కనుక ఖచ్చితంగా మనమే అభ్యంతరం అయ్యాం కనుక ఆ శ్రమ ఎవరికి అంటున్నాడో? అభ్యంతరమైనోడికే. ఇప్పుడు సంఘంలోకి వచ్చేవాడికి నేను అభ్యంతరం అయ్యాను అనుకోండి, నేను అభ్యంతరం అయ్యానని నన్ను బట్టి మానేశాడు అనుకోండి. ఇక్కడ మరలా రెండు క్లారిటీలు ఇవ్వాలి. బోధ, బ్రతుకు. బోధ దగ్గర నో కాంప్రమైజ్. అది ఖచ్చితంగా ప్రతి క్షణం మనం బతుకును బట్టి నేను అనేది. ఇప్పుడు బోధ నచ్చకపోతే నచ్చే బోధ చేయమని చెప్పలేదుగా, ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నాడు, అంతే కదా. నీకు కల్పనా కథలు నచ్చితే ఇక్కడ చెప్పం కదా, చెప్పకూడదు. కాబట్టి అనుకూలమైన బోధ చేయకూడదు. ఇప్పుడు నీకు అనుకూలమైన బోధన ఇక్కడ ఇష్టపడితే, నీకు అనుకూలమైన బోధ ఇక్కడ రాకపోతే అది చేసేదేమీ లేదు. దానిని బట్టి నేను అభ్యంతరమైన దేవుడి దగ్గర నేను లెక్క చెప్పుకోవాల్సిన పని లేదు. నేను ఎప్పుడు అభ్యంతరం అవ్వాలి? నా వ్యక్తిగతమైన ప్రవర్తన, మాటి మాటికి వాడి పర్సనల్ ఇష్యూస్ చెప్పడం, వాడి గురించి చెడ్డుగా ప్రసారం చేయడం గుంపులో, ఇవి చాలా తప్పండి. ఓ తప్పుని భూతద్దంలో చూపించడం, పర్సనల్స్ మాట్లాడుకోవడం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడం, వాళ్ళ స్థాయిని తగ్గించి మాట్లాడడం, వాడి గౌరవాన్ని తగ్గించి మాట్లాడడం, ఇవి చాలా తప్పు. ఇవి వాడికి తెలిసి ఒకవేళ నువ్వు నన్ను ఇలాగా బయట పెడుతున్నావు అని ఈ రకంగా అతను ఇబ్బంది పడితే కనుక ఖచ్చితంగా ఆ అభ్యంతరానికి ఎవరు కారణమవుతారు? నేనవుతాను, నువ్వవుతావు. అప్పుడు ఎవరికి శ్రమ? మందలో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి నీకు శ్రమ, నాకు శ్రమ. అందుకే ఎప్పుడైనా సరే ఒకడు మన వలన రావాలే తప్ప, గుర్తుపెట్టుకోండి, మన వలన ఎవ్వడు మందలో నుంచి పోవడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, రావాలి తప్ప పోవడానికి వీలు లేదండి. బోధన బట్టి జరిగిందా దేవుడికి లెక్క చెప్పాల్సిన పని లేదు, బోధన బట్టి జరిగితే. కానీ వ్యక్తిగతమైన కారణాలను బట్టి జరిగిందా ఖచ్చితంగా దేవుడికి లెక్క అప్పగించాలి. కాబట్టి ఈ ఉపమానం కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనకి బోధిస్తుంది. 18వ అధ్యాయము ఇది రాసుకోవచ్చు. తర్వాత 18వ అధ్యాయం తర్వాత మరొక సందేహం వచ్చింది పేతురు గారికి. ఏమడుగుతున్నాడు ఆయన? సహోదరుణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు అప్పుడు ప్రభువారు ఒక ప్యాటర్న్ చెప్పాడు అక్కడ, మనందరికీ బాగా తెలిసిందే అది. అయితే పేతురు గారికి ఆ వివరణ ఇంకా సంపూర్తిగా రావటానికే 21వ వచనంలో, ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని అక్కడి నుంచి ఒక ఉపమానము, క్షమించబడి క్షమించని దాసుని ఉపమానం. అది ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు మన ఎడల ఎవడైనా తప్పు చేస్తున్నాడు, నా ఎడల తప్పు చేస్తుంటే ఎన్నిసార్లు క్షమించాలట? ఎన్నిసార్లు క్షమించాలి? నా ఎడల తప్పు చేస్తే వ్యక్తిగతంగా 7 సార్లు క్షమించాలా అని అడిగాడు. 7 సార్లు క్షమింతే ఇంక 8వ కొట్టేస్తావేటి? 8వ పోలీస్ కేసు పెట్టేస్తామా? 8వ పంచాయతీలో పెట్టేస్తామా? అలా గనక చేస్తారేమోనని ఆయన అంటున్నాడు 70 ఏళ్ల మట్టుకు. అంటే దాని అర్థం ఏంటంటే జీవితకాలం. ఒక మనిషిని దేవుడు ఎంతకాలం భరించమంటున్నాడో? జీవితకాలం. అప్పుడప్పుడు భార్య అంటుంది, భర్తను అంటుంది, ఎన్నాళ్ళు భరించాలి. అప్పుడప్పుడు భర్త అంటాడు, ఎన్నాళ్ళు భరించాలి. అప్పుడప్పుడు బిడ్డలు అంటారు, ఎన్నాళ్ళు భరించాలి. జీవితకాలం భరించాలి. క్షమాపణ అంటే ఏంటి? భరించేదే. అంతే, క్షమిస్తూనే భరించాలి. క్షమించడమే భరించడం. క్షమించామంటే దాని అర్థం ఏంటి? సిద్ధపడుతున్నాం. దేనికి? భరించడానికే సిద్ధపడుతున్నామని. నేను క్షమించను అని అంటే దాని అర్థం ఏంటి? తెలుగు భాషలో నాకు నచ్చని పదం అన్నావు అనుకో, దేవుడు ఒప్పుకోవడం. 70 ఏళ్ల మట్టుకు నువ్వు తెలుగు భాషలో నాకు నచ్చని పదం అని అనడానికి వీలు లేదు. అది బయట లోకానికే. ఇక్కడికి వచ్చేసరికి
ఖచ్చితంగా క్షమించే తీరాలే. కాబట్టి ఈ ఉపమానం క్షమించబడి క్షమించని దాసుని ఉపమానం ఇది. అక్కడ అర్థమయ్యే రీతిలో చెప్తాడు. కిందకు వచ్చేసరికి ఒక మంచి కొన్ని లెక్క, తలాంతు, ధ్యానారము, ఈ కూడా ఎగ్జామ్స్లో రావచ్చు. మైండ్లో పెట్టుకోండి. తలాంత్ అంటే ఎంత, ధ్యానారం అంటే ఎంత, శానా వ్యూహం అంటే ఎంత. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి, చదవండి. ఈ మైండ్ సెట్లో ఉండాలి. ఇది ఎందుకు ఎగ్జామ్లోకి రావచ్చు అని అంటున్నానంటే, రేపొద్దున్న మనం ఆ రోజున్న కొలతలు ఇవి. ఆ కొలతలు తెలిసినప్పుడే మనం ఎవరికైనా బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి 18వ అధ్యాయంలో ఇంకేం కనబడుతున్నాయి మనకి? 23 నుంచి 35 క్షమించబడి క్షమించని దాసుడు. 19వ అధ్యాయంలో ఆయన్ని శోధించడానికి పరిసయ్యులు వచ్చారు. పరిసయ్యులు వచ్చి వివాహ సంబంధం గురించి మాట్లాడుతున్నారు. తర్వాత 16వ వచనం నుంచి యవనస్తుడు వచ్చాడు. తర్వాత 23వ వచనం, యేసు తన శిష్యులను చూచి, ఇక్కడ ఒక మంచి ప్యారబుల్ ఉంది, కానీ దీన్ని కూడా ఒప్పుకోరు చాలామంది, ఇది ప్యారబుల్ అనరు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుడు సులభమని మీతో చెప్పుచున్నాను. పోలిక అర్థమైందా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటే ప్రవేశించుట. ఇంతకీ ఏంటి ఆ పోలిక? మనకు అర్థం కాలేదు ఈ పోలిక. గతంలోనే నేను మీకు చెప్పాను ఇది, ఈ పోలిక. జ్ఞానులు అన్నవారు దీన్ని ఎలా వివరించారనంటే, ఒంటిని దాన్ని ఏంటది, ఒంటి క్రోమోజోమ్ చిన్నవి ఉంటాయి కదా, ఒంటి ప్రారంభపు స్థితి, తల్లి గర్భంలో ఉన్న స్థితిని తీసుకొచ్చేసి సూది బెజ్జంలో అప్పుడు ఎడతారట. ప్రభు అది చెప్తున్నాడు అన్నారట. అది మహాజ్ఞానం అయింది ఒకప్పుడు మనకి. కానీ ప్రభువారు అది చెప్పట్లేదు. అక్కడ యెరూషలేము ఆ ప్రాకారపుకున్న గుమ్మాల్లో ఒక గుమ్మము సూది బెజ్జంలో, అంటే తక్కువ. ఇప్పుడు ఇది ఉందండి, ఇందులోంచి ఏనుగు వస్తుందా? ఇందులోంచి అయితే వచ్చేస్తుంది ఏనుగు. ఇందులోంచి ఏనుగు రాలేదు కదా. అక్కడ పోల్చి ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇందులోంచి రాలేదు. ధనవంతుడు వాళ్ళ ఒంట్ల మీద వచ్చేవారు. ధనవంతులు వాహనాలు ఏవి ఆ కాలంలో? ఒంటెలు. ఆ ఒంటెల మీద వచ్చేటప్పుడు ఆ ఒంటికి వాళ్ళు అలాగా పెద్ద వీధి గుమ్మాల్లో నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఒంటె ఏం చేసేది అని అంటే, గాయాలైన ఆ ఒంటిని ఆ ఇరుకు కన్నంలోంచి బయటికి, దాంట్లోంచి ఏం చేసేవారంటే బయటికి గెంటేసేవారు. ఇలా తిరిగి అందరూ తిరిగి వెళ్ళే ప్లేస్లోంచి కాకుండా ఇలాంటి ఇరుకైన వాటిలోంచి గెంటేసేవారు. అది మాట్లాడుతున్నాడు ప్రభువారు. వాళ్ళు నిత్యము చూస్తున్నారు కాబట్టి ధనవంతుడు అలా చుట్టూ తిరిగి రావడం ఆడికి చాలా కష్టం. ఎక్కడికి రావడం? పరలోకం. ఆడలా తిరిగి వస్తున్నాడు, ఆడికి చాలా కష్టం. అది ఒంటి చూడండి, సూది బెజ్జంలో నుంచి రావడం చాలా ఈజీ. అంటే దానికి గాయాలైనా రక్తాల కారినా ఒంటి ఏం చేస్తుంది? వచ్చేస్తుంది, చాలా ఈజీ అని. ఆడలా తిరిగి రావడం ఆడికి చాలా కష్టం, ఇది ఎలా రావడం దానికి చాలా తేలిక అని. ధనం మీద ఆశ ఉన్నోడు అలా తిరుగుతూ నరకంలోకి పోతాడు. కానీ సూది బెజ్జంలో నుంచి, అంటే ఆ చిన్నపాటి ఆ ఇరుకైన ప్రాంతంలో నుంచి ఒంటైనా రక్తాలు కారుకుంటైనా ఒంటి బయటకు వచ్చేస్తుంది అన్నదే అక్కడ ఆయన యొక్క ఇంటెన్షన్. కాబట్టి ఇక్కడ మనకి కూడా చక్కటి పోలిక, ఇది కూడా ఉపమానంగా మనం తీసుకోవచ్చు. డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు మీద ఆశ అన్నదే ఉండకూడదు, ఆపేక్ష అన్నదే ఉండకూడదు. ఆపేక్ష ఉంటే మనం కూడా ధనవంతుడు లోకంలో తిరుగుతున్నట్టుగా మనం కూడా లోకంలోనే ఉంటాం. వస్తాం అనుకుంటాం తప్ప రాలేము. ఎవరు చెప్తున్నారు అది? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు. కాబట్టి డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు. ఉన్న డబ్బు మీద ఆపేక్ష ఉండడం తప్పు, లేని డబ్బు మీద ఆసక్తి ఉండడం తప్పు. డబ్బు వచ్చిందా? దేవునికి స్తోత్రం. డబ్బు పోయిందా? దేవునికి స్తోత్రం. డబ్బు విశ్వాసిని నడిపించేదై ఉండడానికి వీలు లేదు. డబ్బు సంఘాన్ని నడిపించేదై ఉండడానికి వీలు లేదు. డబ్బు పరిచర్యని నడిపించేదై ఉండడానికి వీలు లేదు. ఎందుకు ఇలా చెప్తున్నామనంటే, పరిచర్యను నడిపించేది దేవుడు. చెప్పండి, మరి డబ్బు కదండి అని అంటే, ఆ డబ్బు ఆయన ఇస్తాడు. డబ్బును బట్టి పరిచర్య చేయకూడదు, డబ్బును బట్టి అతిశయపడకూడదు.
అలా వచ్చేసింది అని అంటే దాని అర్థం ఏమైపోతుంది? ఆపేక్ష ధనాపేక్షలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి డబ్బు అన్నదే పాదాల దగ్గర ఉండేది. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉంటే ఆ డబ్బుని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఏ విధంగా ఇవ్వాలో ఆయన మనకే ఇస్తూనే ఉంటాడు. కాబట్టి 19వ అధ్యాయంలో మనకి ఒక చక్కటి ఉపమానం కనబడుతుంది. ఇక 20వ అధ్యాయము ఇంకేమైనా కనబడుతున్నాయా? 19వ అధ్యాయంలో ఇంకేం కనబడట్లే. ఇక 20వ అధ్యాయంలో 1 నుండి 16 వచనాలు ఉపమానం రాసేసుకోండి. 20వ అధ్యాయం 1 నుంచి అసూయ, ఈ మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నదే ఈ ఉపమానం యొక్క సందేశం. మనకు తెలుసు, దేవుని కృప ఉంటే ఎప్పుడైనా ఈ ఉపమానం గురించి మనం మాట్లాడుకుందాం. సమయం తక్కువ ఉంది కనుక ముందుకు వెళ్తాను. పక్కా ఉపమానం ఇది. తర్వాత ఇంకేమైనా కనబడుతున్నాయా 20వ అధ్యాయంలో? నేను తాగబో గిన్నెలోనిది మీరు తాగగలరా అని అడుగుగా వారు తాగగలమనిరే. గిన్నె పోలిక ఉపమానం అది, లేకపోతే వాస్తవమా? జరగబోతున్న దాన్ని ఆయన చెబుతున్నాడు. ఉపమానంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరత లేదు. ఇంకేం కనబడుతున్నాయి అక్కడ మనకి అంటే, ఇంకా 20వ అధ్యాయంలో మనకి ఇంకేం కనబడట్లేదు. రైట్, 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో ఎక్కడి వరకు ఉన్నాయి? వచ్చాండి, ఇంక ఫ్రంట్కి వచ్చింది. 21వ అధ్యాయం 28వ వచనం. మీకేమి తోస్తున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, నేడు పోయి వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అని. యేసు, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ కూడా ఒక ఉపమానం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ధర్మశాస్త్రం ఎరిగిన పరిసయ్యుల గురించి. ధర్మశాస్త్రం అంటూ లేని ఎవరో అన్యులు, సుంకరులు, వేశ్యలు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ కూడా వీళ్ళని కంపేర్ చేసి మాట్లాడుతూ 33వ వచనం నుంచి మరొక ఉపమానం వినండి అని ఆయనే మొదలు పెట్టేశాడు. ఎక్కడి వరకు? 33వ వచనం నుండి 46వ వచనం వరకు ఉపమానము, దాని భావము మొత్తం అంతా మనకి కనబడుద్దండి. ఇది కూడా ఉపమానం కనుక రాద్దాం. తర్వాత 22వ అధ్యాయము 22వ అధ్యాయం మరలా 1 నుంచి 14 వచనాలు. ఇది కూడా ఉపమానం. పెండ్లి వస్త్రము, ఇది కూడా ఉపమానము. మనం ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడదాం, ముందుకు వెళ్దాం. ఇంకేం కనబడుతున్నాయి చూడండి 14 వచనం తర్వాత. ఇరవై 22వ అధ్యాయము రైట్, ఇంకేం లేవు కదా 22లో. 23వ అధ్యాయానికి వచ్చేద్దాం. 23వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి ఉపమానాలు? 23వ అధ్యాయంలో ఏమన్నా కనబడుతున్నాయా అంటే కొన్ని చదువుదాం. అవి నిజాల, గద్దింపుల, లేకపోతే పోలికలా చూద్దాం. అవి గద్దింపులా లేకపోతే పోలికలా చూద్దాం. 16 వచనం చూద్దాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. చెప్తున్నారు చూసారా? వీళ్ళు ఎంత మేధావులు చూడండి. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోనే బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్తున్నారట. ఎంత బాగుందో చూసారా? దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే తప్పులేదట, దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే తప్పట. అలా నడిపిస్తున్నారా సొసైటీని ఆ టైంలో? అంటే సొసైటీని వాళ్ళు అలాగే నడిపిస్తున్నారండి. సొసైటీ అలాగే నడుస్తుందంటే అలాగే నడుస్తుంది. గుడ్డివాడికి తోవ చూపినట్టుగానే. అక్కడ గద్దింపు చెప్తున్నాడు, అది ఉపమానంగా తీసుకోకూడదు. బంగారము
అవివేకులారా అందులారా ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా ఏది గొప్పదే? కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడో అది పోలిక కాదు, గద్దింపే. కిందకు వచ్చేయండి. 23 పుదీనా సోపు అది పోలిక కాదు, జరిగిదాన్ని చెప్తున్నాడో. ఇక 25కి వచ్చండి. 25లో చెప్తున్నాడు, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ తత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసైడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. గిన్నె పళ్ళెము వెలుపట శుద్ధి చేదురు, పోలిక కాదా ఇది? 23 అధ్యాయము 25వ వచనంలో గిన్నెయు పళ్ళెము దేన్ని పోల్చి దేన్ని చెప్తున్నాడో చెప్పండి. దేన్ని పోల్చి దేన్ని చెప్తున్నాడో? వంటింట్లో ఉండే పాత్రలకు ఉండే జిడ్డును చూపించి హృదయము అనే గిన్నె ఎలా ఉండాలని చెప్తున్నాడో. ముందు హృదయం అనే గిన్నెని శుభ్రం చేసుకోండి. వంటింట్లో ఉన్న గిన్నెలు మీరు బయట కడుక్కుంటారో, లోన మానేసుకుని బయట కడుక్కోరు కదా, లోన బయట శుభ్రం చేస్తారు కదా. ఇప్పుడు హృదయం అనే గిన్నె కూడా బయట కాదు కడుక్కోవాల్సింది, ఎక్కడ? లోన శుభ్రం చేయండి. ఇంట్లో గిన్నెల్ని లోన శుభ్రం చేసుకుంటున్నట్టుగా బయట అవి ఎలా నిండిపోయినట్టు అజితేంద్రియ తత్వంతోనూ తోపుతోనూ నిండి ఉన్నవి. కాబట్టి కడుక్కోండి అని చెప్తున్నాడు. పోలిక కాదా అది? చెప్పాలి. పోలిక అనిపిస్తుందా, గద్దింపు అనిపిస్తుందా? గిన్నె పళ్ళము తీసుకుని దేన్ని చూపిస్తున్నాడో? హృదయాన్ని తీసుకో. కాబట్టి అది గద్దింపు కాదు, పోలిక. గద్దింపులోనే పోలికతోనే గద్దిస్తున్నాడు. ఇంకా తర్వాత ఏం కనబడుతుంది? 27వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారో. అది కూడా పోలిక. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా పండు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఎలా కనబడుతున్నారంటే, అంగీలు వేసుకుని తెల్లబట్టలు వేసేసుకుని తలంటేసుకుని మెడ దగ్గర ఇలా పౌడర్ రాసేసుకుని పరిశుద్ధంగా సెంటు కొట్టేసుకుని వస్తుంటే తేజస్సు, ముఖం నిండా తేజస్సు కనబడిపోయి అయ్యి దేవదూత ఈయనతోనే ఉందేమో, పరిశుద్ధాత్ముడు ఈయనతో అన్నట్టుగా ఉన్నారట. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి బయటికి? సేమ్. ఎంత ఆయన ఎలా పోల్చాడు చూడండి. సున్నం కొట్టిన సమాధి, కానీ లోన ఎలా ఉంది? కంపు, ఎముకలు, కుళ్ళు. సేమ్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి వేషధారణ ఎంత భయంకరమైందో చూడండి. అది ఎప్పుడూ విశ్వాసుల్లో ఉండడానికి వీలు లేదండి. సున్నం కొట్టిన సమాధి, పైకి మనం సమాధిని చూస్తాం, కానీ దేవుడు సమాధి లోనున్న కంపును చూస్తాడు. కాబట్టి ప్రజలను మోసం చేయొచ్చేమో వేషధారణ వల్ల. ఎవరిని మోసం చేయలేం? దేవుణ్ణి మోసం చేయలేం. వేషధారణ గురించి చెబుతున్న ఉపమానాలు ఇవి. కాబట్టి పోలుస్తున్నాడు కనుక వీటిని కూడా ఉపమానాలుగా తీసుకోవడానికి అవకాశం ఉంది, తీసుకోవచ్చు. ఇంకేమైనా కనబడుతున్నాయి? 23వ అధ్యాయము 25, 26 అయిపోయింది, 27 అయిపోయింది. ఇంకేమైనా కనబడుతున్నాయా? రైట్, ఇంకేమి లేవు. 24లోకి వచ్చేద్దాం. దగ్గరికి వస్తాం. ఇంకా 24వ అధ్యాయము సందర్భం మనందరికీ తెలుసు. ఏమంటున్నారు అని అంటే, నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలేంటి అని అడుగుతున్నప్పుడు చెప్తున్నారు. చూడండి, సూచనలేంటి అన్నప్పుడు చాలా విషయాలు ఆయనకి జరగబోతున్నవి ప్రవచనానుసారంగా చెప్పుకుంటూ వచ్చి జరగబోతున్నవి. 27వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడు. అవన్నీ పైకే, ఇవన్నీ జరగబోతున్నవే, పోలిక కాదు. అది భవిష్యత్తు చెప్తున్నాడు, పోలిక కాదు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే అది చెప్తున్నాడు అనమాట. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, సాధ్యమతి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళకండి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని మీతో చెప్పినా నమ్మకండి. ఇది భవిష్యత్తు చెప్తున్నాడు అనమాట. మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఇది పోలిక కదా. దేంతో పోలుస్తున్నాడో? యేసుక్రీస్తు వారి రాకడను దేంతో పోలుస్తున్నాడో? మెరుపుతో పోలుస్తున్నాడు. చూడండి, మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగూ కనబడునో. మెరుపు కనబడద్దా? కొన్నిసార్లు ఒకసారి అలా కలిసిందంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనబడద్ది? చాలా పెద్దదే కనబడద్ది. ఎంతసేపు కనబడద్ది? అలా ఉండిపోద్దా? పోద్దా? కనబడి ఎలా పోతుందో
అలాగేనట, మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అక్కడ పోలుస్తున్నాడు అని అంటే దాన్ని తీసుకొచ్చా పోలికగా. అర్థమవుతుందా లేదు నా మాటలు? మెల్జ పోలిక కదా అది, మెరుపుని దాన్ని చూపించి. ఇంకా కిందకి రండి, రెండవ రాకడ గురించి చాలా చెప్తాడు. 32 ఆయనే చెప్పేశాడు అది ఉపమానం అని, ఇంక తిరిగిలేదు దానికి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియని ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే, ద్వారమునే, దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఒక చెట్టును చూసి కాలాన్ని క్యాల్కులేట్ చేసినట్టుగా పరిస్థితులను చూసినప్పుడు నేను దగ్గరే, ద్వారం దగ్గరే ఉన్నానని తెలుసుకోండి. కాబట్టి చెట్టును పోల్చి ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు, రాకడ గురించి చెబుతున్నాడు. ఇంకా చూడండి, 36 నుంచి కూడా చూడండి. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లకిచ్చుచు జల ప్రళయం వచ్చి అందరూ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉంటారు అంటే ఇది పోలిక. దేన్ని పోలుస్తున్నాడో? నోవహు జల ప్రళయాన్ని పోలుస్తున్నాడు. ఇప్పుడు ఇది ఉపమానమా? జరిగిన చరిత్ర ఇది. ఉపమానం కూడా జరిగిన చరిత్రే. ఉపమానం కూడా అంతే కదా. ఇప్పుడు ఎరుకో పట్టణం నుంచి ఎవరు వస్తున్నారట? మంచి సామ్రాయుడు ఉపమానంలో యెరూషలేము నుంచి ఎక్కడికి వస్తున్నాడో? ఎరుకో పట్టణం వస్తున్నాడు. ఎరుకో పట్టణం వచ్చేటప్పుడు మధ్యలో దారిదోపిడీ జరిగింది. సామ్రాయుడు వెళ్ళాడు, యాజకులు వెళ్ళారు. ఇదంతా అక్కడ జరిగేదే, నిత్యము జరిగేదే. ఆ మార్గ మధ్యలో దొంగతనాలు నిత్యము జరిగేదే. ఉపమానం. గొర్రుందే, కాపరున్నాడో, గొర్రె తప్పిపోదా నిత్యము జరిగే వాటినే, కళ్ళ ముందు ఉన్న వాటిని ఆయన ఏం చెప్పేవాడు? ఉపమానాలుగా చెప్పేవాడు. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడు అంటే ఏకంగా చరిత్రనే తీసుకుంటున్నాడు. కాబట్టి జరిగిన చరిత్ర కనుక దాన్ని నేరుగా కోట్ చేస్తున్నాడు కనుక ఇక దాన్ని ఉపమానంగా చూడకుండా మనం ముందుకు వెళ్ళిపోయి 42, 43, 44 వచనాలు చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎల్లా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకుని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. ఉపమానము కాదు ఇది, ఉపమానం ఇది. రాకడ గురించి చెబుతున్న ఉపమానం ఇది. నోట్ చేయండి. తర్వాత 45 నుంచి 51. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? మంచి యజమానుడు, చెడ్డదాసుడు. ఇది ఒక ఉపమానం. ఇది నోట్ ఇచ్చేస్తున్నారా లేదా? తర్వాత 25వ అధ్యాయానికి వచ్చేసరికి తలాంతులు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు 1 నుంచి 13, తర్వాత 14 నుంచి 30 తలాంతుల ఉపమానము. ఆ తర్వాత గొర్రెలు, మేకలు. కుడివైపునేమో గొర్రెలు, ఎడమవైపునేమో మేకలు ఉపమానం. కాబట్టి ఫైనల్కి వచ్చాం. ఉపమానాల కౌంటింగ్లో మనం ఈ 3 ఉపమానాలు, లేదా మనం చూస్తున్నాం కదా 24వ అధ్యాయంలో మనకి కనబడుతున్నట్టుగా అంజూరపు కొమ్మ దగ్గర నుంచి 24వ అధ్యాయంలో లెక్కపెట్టిన అంజూరపు కొమ్మ దగ్గర నుంచి ఆ మెరుపు కూడా ఉపమానమే కదా. అది మెరుపు కూడా ఉపమానమే కనుక రాకడ ఉపమానాలు ఇవన్నీ కూడా మెరుపుది, అంజూరపు కొమ్మది, అలపాటు దొంగది, ఆ తర్వాత మంచి యజమానుడు చెడ్డదాసుడిది, ఆ తర్వాత 25లో కనబడుతున్న 3. మొత్తం ఎన్నో ఉపమానాలు అయ్యి? 4 + 3 7 ఉపమానాలు. దేని గురించి చెప్పాడు? మత్తయి సువార్తలు 24, 25వ అధ్యాయంలో దేని గురించి చెప్తున్నాడో చెప్పండి. అవి ఉపమానాలా కాదా?
వాళ్ళు అడిగారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ రాకడకు సూచనలు ఆయన చెబుతూ ఉపమానాలు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన రాకడ ఎలా ఉంటుందంటే పోల్చి చెప్పాడు కనుక దాన్ని మనం అలా తీసుకోవాలి. అయితే వీటిని మనం ఎలా విభజించుకోవాలి అంటే మనకు అర్థం కావడానికి పెద్దవి చిన్నవి అలా విభజించుకుంటే గొడవ ఉండదు మనకి. ఇప్పుడు ఇందులో పెద్ద ఉపమానాలు 25వ అధ్యాయం అంతా 3 ఉపమానాలు. 25వ అధ్యాయం చూడండి, పెద్ద ఉపమానాలే. మిగతా ఇప్పుడు చూడండి, మెరుపు గురించి చెప్తున్నాడు కదా, అది ఉపమానమా కదా? రాకడ గురించి చెప్తున్నది ఉపమానమే, కాబట్టి అది చిన్నదే. దాన్ని ఇంకా మీరు చూడండి 32వ వచనంలో అంజూరపు ఉపమానం, అది చిన్నది. అది ఇవన్నీ మనం తీసుకుంటే చిన్నవి అలాగే పెద్దవి. అర్థమైందా? చిన్నవి అలాగే పెద్దవి. వీటిని మైండ్లో పెట్టుకుని కాల్కులేషన్ చేసుకోవాలి మనం. ఉపమానాల గురించి చిన్నవి పెద్దవి. ఆయన చెప్పిన ఉపమానాల్లో పెద్ద ఉపమానాలు ఉన్నాయి, కథ కింద ట్రావెల్ చేసిన ఉపమానాలు ఉన్నాయి, చిన్న ఉపమానాలు కూడా ఉన్నాయి. అంటే సింగిల్ లైన్లో చెప్పిన ఉపమానాలు కూడా ఉన్నాయి. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపితే పెద్దదా చిన్నదా? ఒంటే సూది బెజ్జంలో దూరడం తేలికే కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. చిన్నదా పెద్దదా? కాబట్టి చిన్నవి ఉన్నాయి ప్రభు చెప్పిన ఉపమానాల్లో, పెద్దవి కూడా ఉన్నాయి. ఉపమానాలను ఎలా డివైడ్ చేసుకోవాలంటే మనం విడగొట్టుకోవాలంటే పెద్ద ఉపమానాలు చిన్న ఉపమానాలు. దేనిని పోల్చి మాట్లాడినా దేనిని పోల్చి చెప్పినా అదేంటది ఉపమానంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 15వ అధ్యాయం నుంచి మనం వచ్చాం కనుక ఒక్కసారి 14వ అధ్యాయం వెనక్కి మరలా వెళ్ళిపోదాం. ఒకసారి మరలా చూద్దాం త్వరగా. ఇక ఈరోజుతో దీని గొడవ అయిపోతుంది మనకి. 14వ అధ్యాయానికి వస్తే 14వ అధ్యాయంలో ఏమైనా కనబడుతున్నాయా ఉపమానాలు? 14లో ఏం కనబడట్లేదు. 13లో ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 8. లాస్ట్ది ఇది 52వ వచనమా? 52వ వచనం ఉపమానమే పక్కా. ఎందుకంటే 53వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 13:53. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, అది చెప్పిన తర్వాతే ఉపమానాలు అంటున్నాడు గ్రంథకర్త. కాబట్టి అది కూడా ఉపమానమే. అయితే చిన్నవి పెద్దవి, సింగిల్ వర్డ్లోను 2 వాటిల్లో చెప్పి చిన్నవిగాను పేరాలు తీసుకెళ్తున్నాడు చూసారా? పెండ్లి వస్త్రం ఉపమానం కానీ, 2 కుమారుల ఉపమానం కానీ, ద్రాక్ష తోటను కాస్తున్న ఆ కాపుల ఉపమానం కానీ, ఇవన్నీ చాలా పెద్ద ఉపమానాలు. 18వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే చెప్పినవన్నీ కూడా చాలా పెద్ద ఉపమానాలే చెప్పాడు. కాబట్టి ఉపమానాల్లో పెద్దవి చిన్నవి, మత్తయి సువార్తలో పెద్దవి కనబడుతున్నాయి మనకే, మత్తయి సువార్తలో సింగిల్ స్టేట్మెంట్లో చెప్పిన చిన్నవి కూడా కనబడుతున్నాయి మనకి. చాలామంది వీటిని చెప్పలేదు, పెద్దవాటినే చూశారు చాలామంది. కాబట్టి ఎవరూ సరైన ఒక ఇన్ఫర్మేషన్, ఒక కొలత దీని మీద ఇవ్వలేదు కనుక మనం ఎలాగ దీన్ని స్టడీ చేస్తున్నాం కనుక, ఉపమానం అని అంటే పోల్చి చెప్పేది కనుక, ఉపమానం అని అంటే పరసంబంధమైన సత్యాన్ని భూ సంబంధమైన విషయంతో పోల్చి చెప్పేది కనుక, ఆ ఉపమానము అని అంటే పోలిక, ఆయన ఏది పోల్చి చెప్పినా అది ఉపమానంగా మనం తీసుకోవచ్చు. ఆ కొలతలో మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్ని కనబడుతున్నాయి మనకి? 8 కనబడుతున్నాయి. తర్వాత 12వ అధ్యాయంలో ఇంకేమైనా కనబడుతున్నాయా? 12వ అధ్యాయంలో 1 కనబడుతుంది. ఏది? 43 to 45. 12వ అధ్యాయంలో ఉపమానంగా రాయండి ఇది, 43 to 45. అలాగే 25వ వచనం చూద్దాం. 25వ వచనం, అది ఉపమానమా లేకపోతే గద్దింప? చూడండి, పోలిక లేకపోతే గద్దింప. ఆయన వారి తలంపులు నెరిగి వారి తిట్లను, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతాను వెళ్ళగొట్టినల్లా తనకు తానే విరోధంగా వేరుపడును. అదేంటది? ఉపమానమా పోలిక గద్దింప? పోల్చుతున్నాడుగా అక్కడ. దేన్ని పోలుస్తున్నాడు అక్కడ? సాతాను రాజ్యాన్ని చెప్పడానికి దేన్ని పోలుస్తున్నాడో, ఒక ఊరు, ఒక పట్టణానికి ఒక పట్టణం వేరుగా ఉంటే, ఒక ఇంటికి ఒక ఇల్లు వేరుగా ఉంటే ఇల్లు ఎలా కూలిపోతుందో, పట్టణం ఎలా కూలిపోతుందో, సాతాను కూడా వ్యతిరేకంగా ఉంటే ఏమైపోతుంది? తన రాజ్యం కూలిపోతుంది. అంతే కదా? ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 ఐకమత్యంగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? బాగుంటుంది. 4 కొట్టుకుంటూ ఉంటే ఇల్లు ఏమైపోతుంది? కూలిపోద్ది. పట్టణం కూడా అంతే. ఊర్లో కులాలు మతాలు గొడవలు లేకుండా పట్టణంలో శాంతి సమాధానం ఉంటే 10 మంది అక్కడికి వస్తారు, అక్కడ వ్యాపారాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అక్కడ ఎప్పుడు నిత్యం గొడవలో కులాలో కుట్లాటలతో ఉంటే ఎవడో అక్కడ
రావడానికి ఇష్టపడ్డావు, వ్యాపారాలు జరగవు, ఏది వృద్ధి ఉండదు అక్కడ. కాబట్టి పోలుస్తున్నాడా లేదా? దేంతో పోలుస్తున్నాడో? దేన్ని? సాతాను రాజ్యాన్ని పట్టణంతోనూ ఇంటితోనూ పోలుస్తున్నాడు. కాబట్టి దాన్ని కూడా గద్దిస్తూ పోలుస్తున్నాడు. దాన్ని కూడా ఏం చేయొచ్చు? ఉపమానంగా, సాతాను రాజ్యాన్ని చెప్పడానికి ఉపమానంగా. అంటే 12వ అధ్యాయంలో ఎన్ని కనబడుతున్నాయి మనకి? 12వ అధ్యాయంలో 2 కనబడుతున్నాయి మనకి. ఇంకా 10వ అధ్యాయము 10వ అధ్యాయము 11 కనబడుతున్నాయా? 11, 16 నుంచి నెంబర్ 1 మనం చెప్పాను కదా. 11వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అదొక ఉపమానం 11వ అధ్యాయంలో. ఈ తరం వాళ్ళని దేంతో పోలుస్తానన్నాడుగా అది. ఇక 10వ అధ్యాయానికి రండి. 10, 16, 10, 16, 17 తోడేళ్ల మధ్యకు. కాబట్టి వాటిని చూపిస్తూ మనకి ఒక చక్కటి అది పోలిక కదా అది. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పావుల వల్ల వివేకులు, పావుల వల్ల నిష్కపటులు ఉండి. అది కూడా పోల్చే మాట్లాడుతున్నాడు కనుక పోలికగా, ఉపమానంగా మనం తీసుకోవచ్చు. తర్వాత 10వ అధ్యాయము అయింది. తర్వాత 9వ అధ్యాయానికి చూడగలిగితే ఉపవాసం గురించి ఉపమానం 15, 16, 17 ఇవన్నీ కూడా 9వ అధ్యాయంలో మనకు కనిపించే ఉపమానం గురించి మనకు కనబడతాయి. 9వ అధ్యాయం రైట్. 8లో మనకి కనబడవు, కనబడుతున్నాయి 8లో. అదంతా ఉపమానం ఒకటే. అయితే 9లో 2 చెప్పాడా? యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలం పెండ్లి అంట దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అంతా ఒకటే. పద్నాలుగు 15 అవును. ఉపవాసం ఎప్పుడు చేస్తారో చెప్పాడు. ఇది 14, 15లో ఉపవాసం ఎప్పుడు చేస్తారో చెప్పాడు. తర్వాత ఉపవాసం ఎలా చేస్తారో చెప్తున్నాడు 16, 17 రైట్. విడదీయచ్చు. ఎప్పుడు చేస్తారో చెప్తున్నాడో, ఎందుకు చేస్తారో చెప్తున్నాడు. లేదంటే ఒక ఉపమానం కింద పెట్టచ్చు, 2 పెట్టచ్చు, దాన్ని 1 కింద కూడా పెట్టచ్చు. ఉపవాసం ఎప్పుడు చేస్తారో, ఉపవాసం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, దాని గురించి కూడా చూసాం. ఇక 8వ అధ్యాయంలో మనకి ఏం కనబడవు. 7వ అధ్యాయానికి వచ్చి చూడగలిగితే 7వ అధ్యాయం 6వ వచనం పోల్చి మాట్లాడుతున్నాడా? మీ ముత్యాలను పందులు ఎదుట వేయకండి, వేసిన ఎళ్ళ ఒకవేళ వాడిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిప్పును చీల్చివేను. ఉపమానమా కదా? పోలికే. ఇక్కడ కుక్కలెవరు, పందులెవరు? ఇంకా చూడండి, పరిశుద్ధమైనది ఏంటి, ముత్యం ఏంటి, ఇవన్నీ కూడా పోలికలే. 9వ వచనం చూడండి. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. అదేంటది? గద్దింప పోలిక? గద్దింప పోలిక? అది పోలిక గద్దింప? పోలిక చెప్పాలి. మన గురించి చెప్తున్నాడు. రొట్టెని అడిగితే రాయినవో, చేపను అడిగితే పామును. మనం చెడ్డోళ్ళమైండి మన పిల్లలకి ఏం పెడతాం? మంచిదే పెడతాం. కాబట్టి పరలోకపు తండ్రి మంచోడు కనుక మంచిది ఇస్తాడో అంటున్నాడు. పోలిక అది. పోలికగా మనం తీసుకుని వస్తున్నాం కనుక వాటన్నిటినీ పోల్చే. చెడ్డ తల్లిదండ్రులైనా పిల్లలకి ఏమిస్తారో మంచివే ఇస్తారు. అది పోలిక అది. కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు. 13, 14 అది పోలిక కాదు చెప్తున్నాడు. అది
పోలికగా తీసుకొచ్చేది చెప్తున్నాడు, అది వాస్తవం చెప్తున్నాడు, అక్కడ పోల్చట్లేదు కానీ వాస్తవం చెప్తున్నాడు. తర్వాత ఇదంతా కూడా మళ్ళీ పోలిక కనబడుతుంది. ఎక్కడ 16వ వచనం నుంచి అబద్ధ ప్రవక్తల గురించి, వారి ఫలముల వల్ల మీరు ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరు పండ్లను కోయుదురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. చెట్టును పోల్చి ఎవరిని చూపిస్తున్నాడో? అబద్ధపు ప్రవక్తలను. కాబట్టి ఉపమానంగా తీసుకోవచ్చు. ఏది? 15, 16, 17 వచనాలు, 15 నుంచి 19 వచనాలు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎలాగ మొన్న మనం అనుకున్నాం కదా, 24వ వచనం నుండి 27వ వచనం వరకు అది ఒక ఉపమానం. ఇక 7వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి, అది పోలిక గద్దింప. ఏది? నీ కంట్లోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంట్లోనున్న నలుసును చూచుట ఎలా? పోలిక గద్దింపది. పోలుస్తున్నాడా గద్దిస్తున్నాడా? ఎక్కువ ఏది కనబడుతుంది? గద్దింపు కనబడుతుందా, పోలిక కనబడుతుందా? గద్దింపు. అది పోలిక కాదు. నీ కంట్లో ఉన్న నలుసు అన్నదే. అంటే పోలిక అంటే ఎప్పుడు ఏం చేస్తాడు? వేరే కంపేర్ చేస్తాడనమాట. వేరే కంపేర్ చేస్తాడు, వేరే దేనితోనో కంపేర్ చేయాలి. ఇక్కడ వేరే దేనితోనో కంపేర్ చేయట్లేదు, డైరెక్ట్గానే ఏమంటున్నాడు? అంతే కదా, డైరెక్ట్గానే ఏమన్నా నీ కంట్లో నలుసు ఉందే, అవతలోడి కంట్లో దూలం, నీ కంట్లో దూలాన్ని పెట్టుకున్న అవతలోడి కంట్లోనేమో నలుసు ఉంది. అంటే డైరెక్ట్గా ఏం చెప్తుంటే గద్దిస్తున్నాడు అక్కడ. సో పోలిక ఉపమానం, అది పోలిక గద్దింపది. అదే కొలత. పోలుస్తున్నట్టుగా ఉందా, గద్దిస్తున్నట్టుగా ఉందా? ఆ లెక్కను చూసుకుంటే పరిశుద్ధమైనది కుక్కలకే పెట్టకండే. పోలిక గద్దింపది. తరగతి దీనికి ఇలా ఉంటే దానియేలు గ్రంథాలు లాంటి గ్రంథాలు, హెజ్కేలు గ్రంథాలు లాంటి గ్రంథాలు, ప్రకటన గ్రంథాలు లాంటి గ్రంథాలు ఏమైపోద్ది? అందుకే మత్తయి సువార్త నుంచి వెళ్తే, మత్తయి సువార్తలో ఫౌండేషన్ బాగుంటే మార్కు సువార్త, ఈ 2 తర్వాత లూక, ఈ 3, ఆ తర్వాత యోహాను, ఈ 4 గట్టిగా పట్టుకుని మనం పత్రికల్లోకి వెళ్తానండి. జామ్ అంట బైబిల్ని నవలే చూసేయచ్చు అన్నమాట. అది మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలి అని అంటే అది మనకు పోలుకో తెలుస్తలేదు, అది గద్దింపు తెలుస్తలేదు మనకి. దాన్ని ఎందులో పెట్టాలో మనకి తెల్లమొకాలు వేసేస్తున్నాం చూడండి. ఎందులో పెట్టాలి? అది పోలికలోనా, గద్దింపులోనా? ఏది? అది పోలుస్తున్నాడు. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకండే, అది పోలుస్తున్నాడు. ఇదమ్మా ఇది గద్దింపు. అంటే మనలో మనకే మనలో మనకే పోల్చి చెప్తున్నాడా? మనలో మనకే ఇప్పటి వరకు చూసినవన్నీ పక్క నుంచి కంపేర్ చేశాడు. ఇక్కడ మనలో మనకి కంపేర్ చేస్తున్నాడా? మనలో మనల్ని పోలుస్తున్నాడా? దాన్ని అలా ఉంచండి. 5వ అధ్యాయానికి వచ్చండి. 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. 5 చూద్దాం. 5 చూసి ఇక్కడ వద్దాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి కొంచెము దీపము కంపేర్ చేసి ఎవరికి చెప్తున్నాడు? మనకి చెప్తున్నాడు. పోలిక కాదు, ఇక్కడ పోలిక వస్తుంది. కాబట్టి పోలిక వచ్చింది కాబట్టి పోలికను బట్టి దాన్ని ఉపమానంగా తీసుకోవచ్చు. అర్థమవుతున్నాయా? 5వ అధ్యాయము కొంచెము, అలాగే దీపము, ఇది ఉపమానము. ఇంకా ఇంకేం కనబడుతున్నాయి చూడండి. 6వ అధ్యాయంలో ఏమైనా కనబడుతున్నాయా?
ఇక్కడ ఆ, ఐదవ అధ్యాయంలో చూడండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు గద్దింపుగానే అంత వెళ్తుంది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారేయ్. నీ దేహమంతా నరకంలో పడవేయడం కంటే నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం. పోలిక కాదు, గద్దింపది. అలాగే దూలం గురించి కూడా పోలిక కాదు. ఈ టెర్మినాలజీలో ఆలోచిస్తే దూలం గురించి కూడా 7వ అధ్యాయము దూలం గురించి కూడా ఏం కనబడుతుంది? పోలికలా కనబడట్లేదు. ఏం కనబడుతుంది? గద్దింపు కనబడుతుంది. కాబట్టి 6వ అధ్యాయంలో చూడండి, ఇంకా 6వ అధ్యాయంలో ఇంకేమైనా కనబడుతున్నాయా? భూమి మీద మీ కొరకు ధనాన్ని చీర్చుకుందు, ఇక్కడ చిమ్మిటయు తుప్పు తినివేయును, దొంగలకు అన్నం వేస్తారు. పరలోకమందు మీ కొరకు ధనం, అసలు చిమ్మిటి కానీ తుప్పు కానీ నిజం. అక్కడ గద్దింపే, కంపారిజన్ ఏం కనబడట్లేదు అక్కడ. అదంతా కూడా ఒక సత్యాన్ని ఆయన చెప్తున్నాడు. మరలా 24వ వచనంలో కూడా అది పోలిక కాదు, అది నిజాన్ని. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉంటున్నాడు. ఇద్దరు యజమానులు ఎవరు కూడా అక్కడ చెప్పేశాడు. రైట్. ఇంకేమైనా కనబడుతున్నాయా? 10:30 చెప్పండి. ఇంకేమైనా కనబడుతున్నాయా? లేదు అని అంటే మన 5వ అధ్యాయం నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఒక అరగంట లెక్కలకే 5:13 ఎస్ 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 ఉప్పు అలాగే వెలుగు, ఈ రెండు కూడా ఉపమానాలే. ఈ రెండు కూడా ఉపమానాలే. ఉప్పు మరియు వెలుగు, ఈ రెండు కూడా ఉపమానాలే. కాబట్టి వీటన్నిటిని ఆలోచించండి. ఆలోచించి 5వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఏవైతే మనకి పోలికలుగా ఉన్నాయో వాటిలో పెద్ద ఉంటే పెద్ద ఉపమానాలు, చిన్నవి ఉంటే చిన్న ఉపమానాలు, మనం అలా డివైడ్ చేసుకోవాలి అంతే. ఆయన ప్రతి సందర్భాన్ని అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావడానికే బయట ఉన్న వాటిని తీసుకుని సత్యాన్ని వాస్తవమైన సంగతులతో పోల్చి చెప్పాడు. దాన్నే బైబిల్ ఏమందంటే ఉపమానము అని చెప్పింది. అర్థమైందా? పరలోక సంబంధమైన విషయాల్ని భూ సంబంధమైన వస్తువులతో పోల్చడమే ఉపమానం. ఇక ఉపమానాన్ని ఆయన ఎందుకు చెప్పారు? ఫస్ట్ భాగంలో చెప్పాను, గ్రహించడానికి తేలికగా ఉండడానికే, అర్థం చేసుకోవడానికే. కష్టంగా ఉండే శ్రోతలు ఉంటున్నారు కాబట్టి తేలికైన పద్ధతిలో వాళ్ళకి అర్థం కావడానికి ఉపమానం చెప్పాడు. రెండవది, ప్రవచన నెరవేర్పుగా ఆయన ఉపమానాన్నే చెప్పాడు. కాబట్టి ఏదైనా మీకు షార్ట్లో ఈ క్వశ్చన్ వస్తే ఉపమానం అంటే ఏంటి, ఉపమానాన్ని ఆయన ఎందుకు చెప్పారు అని అంటే, ఖచ్చితంగా ఆ వచనాలు చెబుతున్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాం, 10లోనో 13లో చూసాం. ఖచ్చితంగా వాటిని మనం వచనం రాయకపోయినా అవి, లేదా మనం ఎవరితో చెప్పడానికైనా ఉపమానం ఎందుకు బోధించాడు అనగానే వాటి గురించి మనం చెప్పాలి. కాబట్టి వీటిని మీరు మైండ్లో పెట్టుకోండి. మైండ్లో పెట్టుకుని 5వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు, సమయం ఇక్కడికే మనకి చాలా ఎక్కువైంది. కాబట్టి ఒక అవుట్పుట్, అసలైన అవుట్పుట్, పెద్దవి అలాగే చిన్నవి. లెక్కపెట్టేద్దామా? లెక్కపెట్టి ముగిందామా? ప్రార్థన చేద్దామా? చెప్పండి. పెద్దవి చిన్నవి ప్రతి అధ్యాయం నుండి టకా 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 తేల్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది పెద్దవన్నీ ఒకవేళ అడిగితే మత్తయి సువార్తలో ఉపమానాలు ఎన్ని అని అడిగితే టోటల్ కౌంట్ రావాలి. పెద్ద ఉపమానాలు ఎన్ని అని అంటే టోటల్ కౌంట్ రావాలి. చిన్న ఉపమానాలు ఎన్ని అంటే టోటల్ కౌంట్ రావాలి. మత్తయి సువార్తలో 13 అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు అంటే టోటల్ కౌంట్ రావాలి. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు అంటే టోటల్ కౌంట్ రావాలి. అర్థమైందా? ఒక ప్రశ్న ఎన్ని రకాలుగైనా అడగచ్చు ఉపమానాల మీద. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదీ, అందుకే అదంతా నేను అదే అన్నా, చదివేటప్పుడు విభజించుకుంటూ చదువుకుంటూ వెళ్తే మనకు ఆ స్క్రిప్ట్ అంతా మైండ్లో ఉండిపోద్ది. మనం చదివేటప్పుడు ఏదో మోస పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళామనుకోండి, అది మనకే అర్థం కాదు. అందుకే నేను ఏమంటే డివైడింగ్ అన్నదే బైబిల్ చదవడం చాలా చాలా ముఖ్యమైన పని. ఏం చేద్దాం? కొనసాగిందామా? 5వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కొనసాగిందామా? ముగించేద్దామా? లెక్క పెడేద్దామా? చెప్పండి. ఇంక సతీష్ గారు అన్నాడంటే ఇంక తిరగలేదు.
వాస్తవానికి ఆయనే ముందు ముగించమంటాడు. ఇంకా ఆయన అన్నాడంటే తిరిగిలేదు, లేకపోతే రెండు వచ్చేయండి ఇంకా త్వరగా. 5వ అధ్యాయము పెన్ను పేపర్ తీసుకుని పక్కన 5వ అధ్యాయము ఎన్ని కనబడుతున్నాయి చూడండి. 5వ అధ్యాయంలో వచనాలు చెప్పు, పెద్దవా చిన్నవే? 5వ అధ్యాయంలో 13, 14, 13, 1, 14, 15, 16 1. రైట్, చిన్నవే. 6 ఏమి లేవు. 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో మొదటిది గద్దింపు. 6వ వచనం దగ్గర నుంచి 7వ అధ్యాయము 6వ వచనం తర్వాత త్వరగా 9, 10 తర్వాత 15, 16, 17, 15 నుంచి 20 వచనాలు. 15 నుంచి 20 వచనాలు. తర్వాత 24 నుండి 27 వచనాలు. ఇప్పుడు 24 నుంచి 27 వచనాలు. ఇందులో ఇవి రెండు పెద్దవే. ఇది 16వ వచనం నుండి వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు అని, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లు, అంజూరు పండ్లను కోయుదురా, అలాగనే ప్రతి మంచి చెడు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలం మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, మంచి ఫలములు నరకబడి అగ్నిలో వేయబడి. ఇది పెద్దదే. 2-3 వచనాలు ఉన్నాయి కనుక ఈ 7వ అధ్యాయంలో 15 నుంచి 20 వచనాలు, 24 నుంచి 27 వచనాలు పెద్దవే. రైట్, త్వరగా 8వ అధ్యాయంలో ఏమీ లేవు. 9వ అధ్యాయంలో 2 చిన్నవి. ఏంటవి? 9వ అధ్యాయంలో 14, 15 ఒకటి, 16, 17 ఒకటి. 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 16వ వచనం. పదకొండవ అధ్యాయము చిన్నదే. 11వ అధ్యాయము 16 నుంచి పెద్దది. 16 నుంచి 19. 12వ అధ్యాయము 25, 26 వచనాలు. 25, 26 వచనాలు చిన్నదే. అలాగే 43, 45 వచనాలు పెద్దదే. తర్వాత 13లో 8, 7 పెద్దవి, 1 చిన్నదే. 1 చిన్నది, 7 పెద్దవి. 13
14లో ఏమీ లేవు. 15 15 14 జస్ట్ 14 వచ్చిన చిన్నదే. 16 15 14 చిన్నదే. ఇంకేమైనా ఉన్నాయా 15వ అధ్యాయంలో? ఇంకేమి లేవు. 16 16 6 16 6 చిన్నదే. 17 ఆవగింజ. 21 చిన్నదే. 18 14 పెద్దదే ఇది. 18 23 35 పెద్దదే. 19 24 చిన్నదే. 20 1 to 16 పెద్దదే. 21 అదేంటి? రైట్ 21 to 16 పెద్దదే. 21 28 to 32 పెద్దదే. 19 24 వచనం చిన్నదే, ఒంటే సూది బెజ్జం. 20 అధ్యాయము 1 నుంచి 16 పెద్దదే. 21 28 to 32 పెద్దదే. అలాగే 33 to 46 21వ అధ్యాయంలోనే పెద్దదే. అలాగే 22వ అధ్యాయము 1 to 14 పెద్దదే. 23వ అధ్యాయం 3 పెద్దవే. 23 2 చిన్నవే. 23వ అధ్యాయము 25 26 వచనాలు 1, 27 వచనాలు 1. రాసారా? 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు పెద్దదే. 21వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు పెద్దదే. 33 నుంచి 46 పెద్దదే. 22వ అధ్యాయము 1 నుంచి 14 22వ అధ్యాయం 1 నుంచి 14 పెద్దదే. 23వ అధ్యాయం 25 26 వచనాలు చిన్నదే. 27 వచనం చిన్నదే. 24వ అధ్యాయము 27వ వచనం చిన్నదే. 24వ అధ్యాయం 27వ వచనం చిన్నదే. అలాగే 32వ వచనం చిన్నదే. అలాగే 42 to 44 ఇవి చిన్నవి కింద రాయండి. 42 to 44. ఆ తర్వాత లాస్ట్ 45 51 పెద్దదే. 24వ అధ్యాయం 45 to 51 పెద్దదే. రైట్. 25వ అధ్యాయంలో 3 పెద్దవే. ఒకసారి లెక్క పెట్టండి. 25వ అధ్యాయంలో 3 పెద్దవే.
ఎన్ని వస్తున్నాయి? లెక్క తేలిందా ఇంకా తేలదా? మీరు రాయట్లేదా? ఓకే ఓకే సరే, నేను చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి లెక్క పెడదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఎందుకంటే 5వ అధ్యాయంలో చిన్నదే కదా కనిపించింది. 13వ అధ్యాయం నుంచి రండి, ఆ తర్వాత మరలా లెక్క చూద్దాం. 13వ అధ్యాయం నుంచి రండి. 7 పెద్దవి 13వ అధ్యాయంలో. పెద్దవి అని అంటే అవి కూడా తీయాలి. పదహారులో అది పెద్దదే. 16 to 19 పెద్దదే. అలాగే మత్తయిలో కూడా డివైడ్ చేయండి. మత్తయిలో కూడా 4 నెలల ఉపమానం అది పెద్దదే. 13 అది పెద్దదే. 2 ఆవుగింజ ఉపమానం చిన్నదే. పిండి ఉపమానం చిన్నదే. చిన్నదే. 45-46 చిన్నదే. 47 to 50 పెద్దదే. అంతే కదా? అయితే కొండ మీద ప్రసంగంలో 3 పెద్దవి, 5 చిన్నవే. అంతే కదా? 13వ అధ్యాయంలో 3 పెద్దవే, 5 చిన్నవే. రైట్. 11వ అధ్యాయంలో 1, చేర్చాం అయ్యే 8. పోల్చాడు కదా, అది పోలిక. రైట్. వచ్చినాయండి. ఎన్ని పెద్దవన్నీ చిన్నవన్నీ? రైట్. తేలిలా లేదు ఇది. ముగిందాం ఇంకా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో చూడండి, 13, 14, 15, 16 పెద్ద చిన్నది. 5వ అధ్యాయంలో పెద్దవి 15. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అది చిన్నది కింద చూస్తే, 5వ అధ్యాయంలో అది చిన్నది కింద చూస్తే ఏది 14 కొంచెము మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. అది 2. అది 14లో 13వ అధ్యాయం 13 వచ్చిన 1, కానీ 14, 15, 16 1 కదా. అది పెద్దదే. అది పెద్దది కింద చూస్తే 16 వస్తాయి. అది పెద్దదా చిన్నదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. కాబట్టి 16 వస్తున్నాయి. అదే 16. ఆ తర్వాత 15 to 20 7వ అధ్యాయంలో అది పెద్దదే. 24 to 27 అది కూడా పెద్దదే. అర్థమైందా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
నేను చెప్తున్నాను చూడండి, రాసుకోండి, విడివిడిగా రాసుకోండి. ఇప్పుడు క్లారిటీగా మీకు పెద్దదే చిన్నదే నేను విడివిడిగా నేను చెప్తాను, రాసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 2 పెద్దదే చిన్నదే, పెద్దోటి చిన్నదోటి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొత్తం 4 పెద్దవి 2 చిన్నవి 2. 9వ అధ్యాయము 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో 2 చిన్నవే, 9వ అధ్యాయం 2 చిన్న. 10వ అధ్యాయంలో 16, 11వ అధ్యాయంలో పెద్దదొకటి, 12వ అధ్యాయంలో చిన్నదొకటి పెద్దదొకటి, 13వ అధ్యాయంలో 5 చిన్నవి 3 పెద్దవి, 15వ అధ్యాయంలో చిన్నదే, 16వ అధ్యాయంలో చిన్నదొకటి, 17వ అధ్యాయంలో త్వరగా కౌంట్ రావాలి, 17వ అధ్యాయంలో చిన్నది, 18వ అధ్యాయంలో పెద్దవి 2, రాస్తున్నారు కదా టోటల్ కొంచెం. 19వ అధ్యాయంలో చిన్నదొకటి, 20వ అధ్యాయంలో పెద్దదొకటి, 21వ అధ్యాయంలో పెద్దవి 2, 22వ అధ్యాయంలో పెద్దదొకటి, 23వ అధ్యాయంలో చిన్నవి 2, 24వ అధ్యాయంలో చిన్నవి 3 పెద్దదొకటి, 24వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో పెద్దవి 3. ఇప్పుడు చూడండి క్లారిటీగా వస్తాయి. వచ్చినాయా? ఇంకా రాలేదు. ప్రార్థన చేసుకుందాం. నేనే చెప్తాను. 3, 4, 5. పద్దెనిమిది వస్తున్నాయి చూడండి, పెద్దవి 18. ఇరవై 21 వస్తున్నాయా? చిన్నవి 21 వస్తున్నాయా? సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టుకోండి మరలా, లేదా వీడియో చూడండి. 2 గంటలు వచ్చేసి ఉంటుంది ఇది. 2xలో పెట్టుకుని వీడియో చూడండి. చిన్న 21, రైట్, వెరీ గుడ్. పెద్దవి 18. ఇందులో ప్రశ్న ఏంటంటే ఏదేది ఎక్కడ చెప్పాడు? 39, 8, 9, 39 వచ్చినాయి. ఇది పోలికగా మనం విభజించుకుంటూ ముందుకెళ్ళినాం. పోలికగా చాలామంది పెద్దవాళ్ళు ఆ పోలికలు వదిలేసి లెక్క పెట్టారు వాళ్ళు. అందుకే మనకి గూగుల్ ఎక్కడ అది కనపడదు. మనం దాన్నే చూసుకుంటూ వెళ్ళాం. పోలిక, గద్దింపు, ఈ 2 చూసుకుంటూ వెళ్ళాం కనుక మనకి ఇన్ని వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఒకటి మనం ఎక్కువ వేసి ఒకటి తక్కువ వేసినా దేవుడు ఒరే అది గద్దింపుని ఇందులో వేసేవాడు అని నరకం ఏమి ఇచ్చాడు. దీని గురించి ఏమి బెంగ పెట్టుకోకండి. అలాగే ఒకటి తగ్గించినా అదేమి నరకం రాదు. నరకం వచ్చేది ఎక్కడ అంటే సిద్ధాంతం ఎక్కడైతే ప్రధానంగా దేవుని మనసు ఈ విషయం అని చెప్తుందో దాన్ని మనం రాంగ్గా టీచ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ నరకం ఉంటుంది. కనుక సిద్ధాంతం దగ్గర ఇవి అవగాహనకి దేవుడు మన అవగాహనకు విడిచిపెట్టే విషయాలు ఇవి. కాబట్టి మరలా ఒకసారి చదవండి, ఇంకా టైం ఉంది కనుక మరలా వీలుంటే ఒకసారి మరలా వీడియో చూద్దాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, సత్యము ఎడల సంఘానికి మీరు ఇస్తున్న ఆసక్తిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. కొద్దిమందిగా ఉన్న మాకు మాత్రమే కాదు, సంఘమంతా ఈ ఆసక్తిని ఇవ్వండి తండ్రి. సత్యమును పరిశోధించేటప్పుడు చిరాకు కానీ విసుగు కానీ లేకుండా ప్రభా ఆసక్తిని మాలో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా ఉంచుతుంది కనుక
సత్యము తండ్రి మేము ఉన్నప్పుడు, సత్యము కలిగి మేము ఉన్నప్పుడు తండ్రి శాంతి సమాధానంతో మేము ఉంటాం గనుక తండ్రి, సత్యములో శ్రమలున్న ఆదరణ ఉంటుంది కనుక నాయన, సత్యము మేము మొయ్యవలసిన వారమై ఉన్నాము గనుక సత్యం వైపు సంఘము నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్త కూడా నాయన లోతైన విశ్లేషణ చేస్తూ సంఘము తండ్రి మరింతగా మీ గురించి తెలుసుకుంటూ కృప చూపించమని, అలాంటి విషయాలు మా ద్వారా కూడా బోధించమని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, మరొకసారి ప్రభువా మార్కుల కొరకు కాదు కానీ మా జీవితంలో ఎదురయ్యే సమస్యల కొరకు తండ్రి, అక్కడ మేము పరీక్షలో ఫెయిల్ అవ్వకుండా ప్రభువా మేము పాస్ అవుతండ్రి మిమ్మల్ని మహిమపరిచే ధన్యత మా అందరికీ ప్రసాదించమని, అందుకొరకే ఈ పట్టణము మా వినికిడిలో ఫలింప చేయమని, ఈ పట్టణము తండ్రి మేము చూస్తున్నప్పుడు మా యొక్క హృదయంలో ప్రభువా దాన్ని ఫలింప చేయమని తండ్రి, దాన్ని ప్రతిష్ఠించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, రేపటి రోజు మరలా మేమందరము కూడుకుని తండ్రి మీ కుమారుని వంశావళి ధ్యానించడానికి కృప చూపిస్తారని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనకును తన పరిశుద్ధులకును తోడై ముందుకు నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.